చాలా ముఖ్యమైన ఒక కార్యం గురించి ప్రార్థన చేశాం. ఇది ఒకరోజు ప్రార్థన చేసి దానితో ముగించేది కాదు. క్రమంగా మీ యొక్క ప్రార్థనలో కుటుంబ ప్రార్థన, బృందాలుగా ప్రార్థన చేసేటప్పుడు మీరు ప్రార్థన చేయాలి. మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడే దేవుడు మన నిమిత్తం క్రియ చేయగలరు, కనికరం చూపించగలరు. బైబిల్ మనకి ఇవ్వబడినది, అది మన ఉపయోగ నిమిత్తం ఇవ్వబడినది. దాని గురించి మనమే బాధపడాలి, విజ్ఞాపన చేయాలి. సరే, ఇప్పుడు మన పరిచర్య నుండి బయటకు వచ్చే అనేక పుస్తకములు, అందులో ఒక్కొక్క వారం ఒక్కొక్క పుస్తకాన్ని నేను మీకు పరిచయం చేసి ఉన్నాను. ఎందుకంటే పత్రికను నడిపించే కాలంలో మన పుస్తకముల గురించిన అడ్వర్టైజ్మెంట్ పత్రికలో వస్తూ ఉండేవి. దాని తర్వాత ఇప్పుడు మనం ఆన్లైన్లో యూట్యూబ్ సందేశాలు ఇవ్వడం వలన దీన్ని చూసే చాలా క్రొత్త వారికి మనం పుస్తక పరిచయం చేస్తున్నాం అనేది తెలియదు. దాని నిమిత్తమే ఒక్కొక్క వారం ఒక్కొక్క పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఉన్నాను. ఈ వారం నేను పరిచయం చేయబోయే పుస్తకం చాలా పాపులర్ అయిన మన పుస్తకాల్లో ఒక పుస్తకం, హెచ్చరిక సందేశములు. ఇది అంత్య దినముల గురించి నేను రాసిన పుస్తకంలో మొదటిగా రాసిన పుస్తకం. మనం నడిపించిన యొక్క పత్రికల్లో క్రమంగా యొక్క శీర్షికలు అంత్య దినముల గురించి మేల్కొనిపే శీర్షికలు, మన చుట్టూ జరుగుతున్న కార్యములు, దానికి విజ్ఞానపూర్వకమైన కారణాలు, బైబిల్లో ఈ సంఘటనలు ఎక్కడ చెప్పబడ్డాయి, అది ఎలా అంత్య దినాల ఒక సూచనగా ఉంది, అది దేవుని యొక్క పిల్లలకి వ్యతిరేకంగా ఎలా పనిచేయడానికి అవకాశం ఉంది అనే విషయాలన్నీ సమకూర్చి రాయబడిందే హెచ్చరిక సందేశములు. బైబిల్లో రాయబడి ఉన్న ప్రకటన గ్రంథం కూడా ఒక హెచ్చరిక సందేశమే. ఇక ఏ విషయాలు రాబోతూ ఉన్నాయి, ఎటువంటి ఆపదలను లోకం ఎదుర్కొనబోతూ ఉంది, అందులో మనం ఎలా తప్పించుకోవాలి అనే అనేక కార్యాలను అందులో రాసి ఉన్నారు. అదే విధంగానే ఇప్పుడు చాలా డీటెయిల్గా ఒక సమస్య అని ఉంటే అది శాస్త్రీయంగా ఏ విధంగా తీసుకుని వచ్చే అవకాశం ఉంది, అది మనుష్య జాతిని ఏ విధంగా బాధించడానికి అవకాశం ఉంది అని అనేక దినములు అనేక గంటలు నేను కూర్చొని అనేక పుస్తకాలు చదివి సమీకరించి రాసిన పుస్తకంలే హెచ్చరిక సందేశము అనే ఈ పుస్తకం. హెచ్చరిక సందేశం అనే పుస్తకంలో చాలా ఉపయోగపడే, మన చుట్టూ జరుగుతున్న అంత్య దినాలు జరిగే సంఘటనల గురించిన కార్యములు ఇందులో రాయబడి ఉన్నాయి. ఇది మీరు చదివేటప్పుడే సైంటిఫిక్ గా మీకు చాలా డేటాస్, చాలా విషయాలు మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో చూడండి, చాలా శీర్షికలు ఉన్నాయి. ఒకటి, దొంగ పరిచర్యలు. అంత్య దినాల్లో వచ్చే దొంగ పరిచర్య నిమిత్తం గడ్డిని మేసే తోడేళ్ళు అనే 2 శీర్షికలు ఉన్నాయి. గడ్డిని మేసే తోడేళ్ళు 1, 2 అని. తరువాత అన్ని సంఖ్యలమయం. మీరు చూస్తే సమీప కాలంలో అంతటిని నెంబర్లోనికి తీసుకుని వస్తున్నారు. మనుషులైనా సరే, మనకి చుట్టూ ఉన్న కార్యములైనా సరే, డిజిటల్ అనే సంఖ్యలోకి. ఎందుకు ఆ సంఖ్యా విధానంలోకి మనం తీసుకుని వస్తున్నారు? ఇప్పుడు మనం ఉపయోగించినవన్నీ సంఖ్యలే. ఎందుకు ఆ సంఖ్యా విధానంలోకి తీసుకుని వస్తున్నారు? దాని గురించి వాక్యం ఏం చెప్తూ ఉంది అనే దాని గురించి మేల్కొల్పే ఒక సందేశమే అంతా సంఖ్యామయం అని. తరువాత ఇంకొక శీర్షిక ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. శిలల్లో జీవం. శిలలో ప్రాణం ఉండదు. మనం ఎన్నో పెద్ద పెద్ద స్వాతంత్ర పోరాట యోధులు, దేశాన్ని పరిపాలించిన వారు, రాజుల యొక్క శిలన్నీ చూసి ఉంటాం. కానీ ఏ శిలలో కూడా ప్రాణం ఉండదు. కానీ ఇక ఒక కాలం రాబోతుంది, శిలల్లో జీవం, ప్రాణం ఉంటుంది. అది ఏ విధంగా చరిత్రలో శాస్త్రీయంగాను వాక్యంలో సాధ్యమవుతుందని దాని గురించి రాయబడిన ఒక శీర్షిక. దాని తర్వాత 3 చూస్తే తల మీద ఉండే ఆపద. తల మీద కత్తి వేలాడితే ఎలా ఉంటుందండి? అదేవిధంగా తలకు మీద ఉన్న ఆపదలు, దాని గురించిన కార్యములు. అంత్య దినాల్లో వచ్చే దేవాలయం, దాని గురించిన ఒక సందేశం. ఇంకో శీర్షికను చూడండి, నా ప్రియ స్నేహితుడా రా. శత్రువు ఏ విధంగా ఒక మధురం వలె, ప్రియుని వలె సాతాను తనని అంత్య దినాల్లో దేవుని ప్రజల యొక్క జీవితంలో కలుపుకోవడానికి తంత్రం చేస్తాడు అనే దాని గురించి రాసిన ఒక శీర్షిక. ఇటువంటి అనేక ఉపయోగకరమైన శీర్షికలు ఉన్నాయి. చదివితే మీరు మళ్ళీ మళ్ళీ చదువుతారు అనే దాంట్లో ఎటువంటి సందేహం ఉండదని నేను చెప్పగలను. హెచ్చరిక సందేశములు. ఇదే పుస్తకం ఎండ్ టైమ్ వార్నింగ్స్ అనే పేరున ఆంగ్లంలో కూడా విడుదల చేయబడింది. ఆంగ్లంలో ఉంది, కన్నడ భాషలోనే ఉంది, తర్వాత తెలుగు భాషలో కూడా ఉంది.
మీకు ఏ భాషలో కావాలో మీరు మా యొక్క కార్యాలయానికి లెటర్ మూలంగానో లేక ఈమెయిల్ మూలంగానో ఈ పుస్తకం మాకు కావాలి అని చెప్తే మీకు కొరియర్ ద్వారా చాలా భద్రంగా పంపిస్తారు. ఈ పుస్తకం చూడండి, ఫస్ట్ ఎడిషన్ 2004వ సంవత్సరంలో ఈ పుస్తకం అచ్చువేయబడింది. ఒక్కొక్క ఎడిషన్లో 4000కి తగ్గకుండా ప్రతులు ఈ విధంగా వస్తూ ఇప్పుడు ఇది 10వ ఎడిషన్ను దాటి 11వ ఎడిషన్లోనికి వెళ్ళి ఉన్నాం. అప్పుడు ఇన్ని ఎడిషన్లు అమ్ముడయ్యాయి అంటే ఇది చాలా ముఖ్యమైన పుస్తకాల్లో ఒకటి అని. ఈ పుస్తకాన్ని మీరు నేరుగా మాకు మీరు లెటర్ పంపించడం మూలంగా పొందుకోవచ్చు. లేదు అని అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వాటిలో మీరు ఆన్లైన్ మూలంగా కూడా కొనుక్కోవచ్చు. ఈ పుస్తకాన్ని కొనండి, చదవండి, మీరు అర్థం చేసుకోండి, ఇందులో ఉండే సందేశాలను ఇతరులతో పంచుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇప్పుడు మనం దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించే సమయంలోనికి వెళ్ళబోతూ ఉన్నాం. ఈరోజు విషయాలు చూడండి, మనం విన్న సమాచారాలు ఉండవచ్చు, చేసిన ప్రార్థన అయినా సరే వాక్యానికి వ్యతిరేకంగా సాతాను చేసే క్రియల గూర్చినదై ఉంది. కారణం ఏంటని అడిగితే ఈ అంత్య దినాల్లో సాతాను వాక్యం మీద గురిపెడుతూ ఉన్నాడు. వాక్యం, మనం ఉపయోగించే వాక్యము అనేది మనుషుల నిమిత్తం దేవుడు రాసి ఇచ్చిన ఆయన చేతివ్రాత కలిగిన పుస్తకం. ఈ బైబిల్ని మనుషులకు ఉపయోగకరంగా ఉంచకూడదు అని ఇంతకుముందు లేనటువంటి రీతిలో సాతాను చాలా తీవ్రంగా క్రియలు చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ అంత్య దినాల్లో సాతాను యొక్క బైబిల్ మీద గురి పెట్టాలి అనే విషయం గురించే ఈరోజు మనం ధ్యానించే విషయంగా తీసుకోబోతున్నాం. మన చుట్టూ సాతాను ఇటువంటి కార్యము చేసేటప్పుడు అది స్పష్టంగా అందరి కళ్ళకి కనిపించదు. చాలా తంత్రంగా కార్యాలు చేస్తున్నాడు. వేరే ఒక కార్యంలో సాతాను సమస్య తీసుకుని వస్తే సులువుగా దాన్ని మనం గుర్తించగలము. ఇది బైబిల్ గ్రంథం, క్రైస్తవులనే ఒక చిన్న సమాజం వారు ఉపయోగించే పుస్తకం ఇది. కాబట్టి దీని మీద గురి పెడితే, దీన్ని మార్చివేస్తే, ఇది దొరకకున్నట్లు చేస్తే లోకం అంతటిలో ఇది ఒక పెద్ద సమస్యగా కనిపించదు. కాబట్టి సాతాను ఏం చేస్తున్నాడంటే చాలా ముఖ్యమైన ఈ లోకానికే గుండె చప్పుడు అయిన దేవుడి యొక్క వాక్యాన్ని దాని మీద గురిపెట్టి అది పని చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం అనుకుంటున్నాం బైబిల్ గ్రంథం అనేది, బైబిల్లో రాయబడిన యొక్క మాటలు, వాక్యాలు అనేవి మనుషుల నిమిత్తం మాత్రమే అని అనుకుంటున్నాం. అది మాత్రమే కాదండి, ఈ లోకమే దేవుడి యొక్క మాట వల్లనే సృష్టించబడింది. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను. అప్పుడు ఈ లోకం యొక్క మూలాధారం ఏమిటని అడిగితే బైబిల్లో ఉండే వాక్యం. అప్పుడు ఈ వాక్యంలో కలిగే ఒక్కొక్క నష్టము అది లోకంలో కార్యాలను ప్రతిఫలిస్తుంది అనేది మీరు మర్చిపోకూడదు. బైబిల్కి, బైబిల్లో చెప్పబడిన కార్యాలకు మార్పులు కలుగుతూ ఉన్నప్పుడల్లా ఈ లోకంలో ఉండే వ్యవస్థల్లో, ప్రకృతిలో మార్పులు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే అది ఒకదానితో ఒకటి దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నవి. అది మనం మొదట అర్థం చేసుకోవాలి. చాలామందికి ఈ రహస్యం అనేది తెలియదు. చాలామంది బైబిలే కదా ముయ్యబడింది, బైబిలే కదా అని అనుకుంటాం. ఈ వాక్యం అనేది మనం చదవడానికో, అది నేను మీకు చెప్పడానికో, లేకపోతే అది మీరు తీసుకుని ప్రసంగం చేయడానికో, పరిచయం చేయడానికో మాత్రమే కాదు. ఈ వాక్యమే భూమి యొక్క పునాది, భూమి యొక్క ఆధారమే ఇది. ఈ వాక్యమే ఈ లోకాన్ని సృష్టించింది. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను. ఆ ఆది వాక్యమే ఈ లోకాన్ని సృష్టించింది. ఆయన తన వాక్కును పంపించి ఈ లోకాన్ని సృష్టించి ఉన్నారు. అప్పుడు ఈ లోకం యొక్క పునాది, లేకపోతే ఈ లోకం యొక్క మూల పదార్థం ఏంటని అడిగితే వాక్యం. అప్పుడు ఈ వాక్యంలో ఒక బాధింపు అనేది వచ్చేటప్పుడు, కొన్ని కార్యాలు దాచబడినప్పుడు ప్రకృతిలో, లోకంలో కొన్ని మార్పులు ఖచ్చితంగా మన కళ్ళెదుట కనిపిస్తాయి. కానీ మనం వాటికి వేరే విధమైన అర్థంలో చెప్తాం. భూమిలో కిందన చూస్తే ఆ పాత్రలోనే ఒకదాంతో ఒకటి గుద్దుకుంటూ ఉన్నాయి. అందువల్ల పెద్ద పెద్ద భూకంపములు కలుగుతూ ఉన్నాయి.
అప్పుడు భూమి చుట్టూ ఆకాశం నుండి రాళ్ళు వచ్చి పడుతున్నాయి. అది భూమి యొక్క ఆకర్షణ శక్తిలోకి రాగానే రాళ్ళ వర్షంలా పడుతూ ఉంది. అకస్మాత్తుగా అగ్నిపర్వతాలు బద్దలవుతాయని చెప్పి మనం శాస్త్రీయంగా చాలా కార్యాలు చెప్తాం. కానీ మీరు బాగా గమనించి చూస్తే వాక్యంలో కట్టబడి ఉన్న బైబిల్, ఈ వాక్యం అనేది కదిలించబడేటప్పుడు లోకమే కదిలించబడుతుంది. ఈ వాక్యంలో కట్టబడి ఉండడం వల్ల, లోకం వాక్యం మూలంగా సృష్టించబడడం వల్ల ఆ వాక్యంలో ఒక బాధింపు వస్తే అది లోకానికి ఒక బాధింపు వస్తుంది. అంత్య దినాలు ఎందుకు ఈ బాధింపులు వస్తున్నాయని అడిగితే, అంత్య దినాల్లో వాక్యానికి విరోధమైన తంత్రములు, వాక్యాన్ని మార్చివేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అందుకే వాక్య నిమిత్తం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఒకరికి బుద్ధి చెప్పడానికి, ప్రసంగం చేయడానికి, మనం చదివి ఆదరణ పొందుకోవడానికి మాత్రమే కాదు, మనందరి జీవితాల యొక్క ఆధారం ఈ వాక్యంలోనే ఉంది. వారు ఏ మతానికి, భాషానికి, వర్ణానికి చెందిన వారైనా సరే, ఈ లోకంలో ఉండే ప్రతి ఆబ్జెక్ట్ యొక్క వాక్యం మీదనే పునాదులు వేయబడి ఉన్నాయి. ఇది వాక్యం చెప్తుంది. అప్పుడు ఈ వాక్యం మనకి ఎంత ముఖ్యమో, సాతాను ఎందుకు వాక్యం మీద గురిపెడుతూ ఉన్నాడు, ఈ వాక్యానికి ఈ అంత్య దినాల్లో ఏ బాధింపులు రావడానికి అవకాశం ఉంది, అది దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరికగా అనేక సంవత్సరాల క్రిందే చెప్పబడి ఉంది. ఒక వాక్యాన్ని మీకు చదవాలని అనుకుంటున్నాను. హెజ్కేల్ గ్రంథం 7వ అధ్యాయం 26వ వాక్యం. అందులో ఏం చెప్తున్నారు అంటే, నాశనం వెంబడి నాశనం కలుగుచున్నది. నాశనం అంటే ఆపద, అకస్మాత్తుగా వచ్చే డిసాస్టర్స్, కీడులు. నాశనం వెంబడి నాశనం కలుగుచున్నది, సమాచారం వెంబడి సమాచారం వచ్చుచున్నది. ఇవన్నీ అంత్యదినముల గురించే చెప్పబడ్డాయి. హెజ్కేల్ 7వ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే, అంత్యదినముల్లో దేవుని యొక్క దేశంలో, దేవుని యొక్క ప్రజల మధ్యలో ఎటువంటి భయంకరమైన కార్యాలు జరుగుతాయని పట్టికలో రాయబడి ఉన్నాయి. అది ఒక్క ఇశ్రాయేలు దేశానికి మాత్రమే కాదు, అది దేవుని యొక్క ప్రజల మీద గురిపెట్టి రాయబడి ఉన్నది. అంత్యదినాల్లో ఏం జరుగుతాయంటే, యుద్ధముల సమాచారాన్ని మీరు వింటారు అని వాక్యం చెప్తాను చూడండి. అదేవిధంగా నాశనం వెంబడి నాశనం కలుగుచున్నది, సమాచారం వెంబడి సమాచారం వచ్చుచున్నది. ఒకటి వింటారు, అంతలో చూస్తే ఇంకొక న్యూస్ వస్తుంది, భయంకరమైన న్యూస్. అప్పుడు వారు ప్రవక్త యుద్ధ దర్శనము కొరకు విచారణ చేయుదురు. ఇవన్నీ చూస్తే ఒక వ్యత్యాసంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మేము విన్నటువంటి ఆపదలు, నాశనములు, భయంకరములు జరుగుతున్నాయే. ఈ లోక సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు మేము వినిందే లేదే. ఇది ఏంటి అని అర్థం చేసుకోవడానికి ప్రవక్తల దగ్గరికి వెళ్ళి దర్శనము కొరకు విచారణ చేస్తారు. ఆయనను యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి, పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు. చూసారా, అంత్య దినాల్లో యాజకుని దగ్గర, పరిచర్య చేసేవాని దగ్గర వాక్యం ఉండదు. అప్పుడు ఈయన ఏం పరిచర్య చేస్తారు అనే ఒక ప్రశ్న మీకు కలుగుతుంది. ఈ దినాల్లో ఉన్న చాలా మంది దగ్గర వాక్యమే లేదు, కానీ వారు ప్రబలంగా గొప్ప రీతిలో పరిచర్య చేస్తున్నారు. వాక్యం లేకుండా పరిచర్య చేయొచ్చు అంటే చేయొచ్చు అని ఇప్పుడు నిరూపిస్తూ ఉన్నారు. కానీ మీరు వారి దగ్గరికి వెళ్ళి ఒక వాక్యంలో ఉండే కార్యానికి అర్థం చెప్పమని అడిగితే వారి దగ్గర వాక్యం లేకుండా పోతుంది, కానీ సేవకుడే ఉంటాడు. ఆ వాక్యాన్ని మీరు ఒకసారి చదివి చూడండి. యాజకుడు ఉంటాడట, కానీ వాడి దగ్గర ధర్మశాస్త్రం ఉండదట. యాజకుడు ఉంటాడట, కానీ యాజకుడి దగ్గర బైబిల్ ఉండదు. ఇప్పుడు వాక్యం లేకుండా యాజకుడు ఏం పని చేస్తూ ఉన్నాడు? సేవకుడు ఉంటాడు, కానీ వాడి దగ్గర బైబిల్ ఉండదు. ఇప్పుడు బైబిల్ లేకుండా సేవకుడు ఏ పరిచర్య చేస్తూ ఉంటాడు? ఇప్పుడు మీరు చూస్తున్న ఇదే పరిచర్య, ఇది ఎదిగింపజేస్తే ఈ వాక్యం అలాగా నెరవేర్చబడుతుంది. సేవకులు ఉంటారు, దీర్ఘదర్శులు ఉంటారు, కానీ దర్శనం ఉండదు. సేవకుడు ఉంటాడు, కానీ వాక్యం ఉండదు. ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఉంటున్న పరిస్థితి అటువంటిది. అప్పుడు వాక్యం లేకుండా ఏం చేస్తారు? వాక్యం లేకుండా యాజకుడు పరిచర్య చేస్తున్నాడు, వాక్యం లేకుండా ప్రవక్త ప్రవచిస్తూ ఉంటాడు. ఇదే కదా అంత్యదినాల్లో ఆపద. హెజ్కేల్ 7లో చూడండి ఎంత అందంగా చెప్పి ఉన్నారు. అప్పుడు వాక్యం లేకుండా యాజకులు ఎలా పరిచర్య చేయగలంటే చేస్తున్నారు. అంత్యదినాల్లో వారు చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, బైబిల్కి వారికి సంబంధమే లేదు. వారు మధ్య మధ్యలో యేసు, ఆమేన్, హల్లెలూయా అంతే, ఇంకేం లేదు. వీరు ఏమీ తెలియదు. బైబిల్ యొక్క మూలం ఏంటి, ఎందు నిమిత్తం అది రక్షణను మనుషులకు వాగ్దానం చేసింది, రక్షణ యొక్క ముగింపులో ఏం దొరుకుతుంది వారికి తెలియదు. వారికి బైబిల్ అంతా ఈ యొక్క దినాల్లో అది జీవనోపాధికి ఒక కార్యం. అప్పుడు ఇటువంటి పరిస్థితి ఒకటి వస్తుందని హెజ్కేల్ గ్రంథం 7వ అధ్యాయంలో
ఆ దినమనే వారు హెచ్చరించి ఉన్నారు. అప్పుడు బైబిల్ మీద గురిపెట్టే సాతాను అంత్య దినాల్లో ఈ బైబిల్ని మొదట యాజకుని చేతుల్లో నుండి తీసివేయాలి. సేవకుడు ఉంటాడు, వాణ్ణి తొందర పెట్టకూడదు, కానీ బైబిల్ మాత్రం తీసుకోవాలి. ఇదొక తంత్రమే కదా. దీర్ఘదర్శి ఉంటాడు, కానీ వాడి దగ్గర వరాన్ని మాత్రం తీసుకోవాలి. అలాగైతే ఏదోటి చెప్పుకుని వెళ్ళిపో. ట్రంప్ వస్తారు, గెలుస్తారు, అమెరికన్ మార్చేస్తారు, ఏదోటి చెప్పుకుని వెళ్ళిపో. ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, లోకం నాశనం అయిపోతుంది, యేసు వచ్చేసారు, నేను చూశాను, తలుపు తెరిచి చూశాను, ఆయన ద్వారం దగ్గర నిలబడతానని చెప్పిన వారు వచ్చేసారు, అంతే, లోకం నాశనం అయిపోతుంది, ఉన్న స్వతంత్ర నా మీద రాసి దేవుడు రాకడ గురించి వేచి ఉన్నాడని చెప్తారు. చెప్తున్నారా లేదా? అప్పుడు దీర్ఘదర్శి అనేవారు ఉంటారు, కానీ దీర్ఘదర్శనం ఉండదు. సేవకుడు అనే యాజకులు ఉంటారు, కానీ బైబిల్ అనేది ఉండదు. కానీ పరిచర్య జరుగుతుంది. ఇది ఎంత భయానకమైన కాలము చూసారా? అప్పుడు ఈ తంత్రములో సాతాను అప్పుడు బైబిల్ మీద గురిపెట్టి దీర్ఘదర్శుల దగ్గర నుండి వాక్యమును, యాజకుల దగ్గర నుండి బైబిల్ను బలవంతంగా లాగుకునే ఒక భయంకరమైన కాలంలోనికి మనం వచ్చి ఉన్నాం. అదే ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది. అటువంటి అంత్య దినాలను మీరు చూసినట్లయితే ఎవరైనా ఒకరు నిజమైన వాక్యం యొక్క సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి దాన్ని వెతుక్కుని వెళ్ళినట్లయితే ఆ బైబిల్ దొరకని ఒక కఠినమైన కరువు కాలం వస్తుందని ఆమోస్ తన దీర్ఘదర్శన గ్రంథంలో దీన్ని రాసి ఉన్నారు. ఆమోస్ 8వ అధ్యాయం 11వ వాక్యం ఈ విధంగా చెప్తుంది. ఒకసారి తీయండి, చదువుదాం. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామం కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఆ దినమును పంపిస్తానని దేవుడు చెప్తూ ఉన్నారు. అప్పుడు ఈ కరువు వస్తుంది లోకములో, దేశములో. అలాగైతే మీరు ఇశ్రాయేల్నే అనుకోండి, ఒక కరువు వస్తుంది. అదేం కరువు అంటే వాక్యమే దొరకని కరువు. అప్పుడు వీరు ఆ వాక్యాన్ని ఎక్కడికి వెళ్ళి వెతుకుతున్నారని అడిగితే అప్పుడు వారు, నా ప్రజలు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు. ఉత్తరం నుండి తూర్పు అంటే ఉత్తరానికి వ్యతిరేకం దక్షిణం చెప్పాలి కదా. తూర్పు అని చెప్తే అర్థం ఏంటో తెలుసా? ఓ చుట్టూ తిరుక్కుని రావాలని అర్థం. అప్పుడు లోకం మొత్తం వెతుకుతారు అని అంటే ఈ వాక్యం రాయబడిన, ఈ దీర్ఘదర్శనం రాయబడిన కాలంలో బైబిల్ అనేది ఇశ్రాయేలుకి మాత్రమే సొంతంగా ఉండేది. కానీ ఈ చెప్పబడిన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు వాక్యాన్ని వెతుక్కుని లోకమంతా తిరుగుతారంటే దానికి ముందుగా దేవుడి యొక్క వాక్యం లోకమంతట్లో వ్యాపించి ఉండాలి. అదే కదా అర్థం. అలా లేకపోతే వారేం చేయాలి? వారి దేశంలోనే కదా వెతకాలి. అప్పుడు ఇది అంత్య దినముల గురించి చెప్తూ ఉంది. మనం జీవించే ఈ కాలంలోనే బైబిల్ అన్ని దేశంలోనికి వెళ్ళి ఉంది. వీరు వారి దగ్గర లేదు అని చెప్పగానే వెతుకుతారట. వెతికినా దొరకదు. అంటే అర్థం ఏంటంటే ఈ దేశం యొక్క వాక్యానికి వచ్చే కరువు అనేది ఒక దేశంలో మాత్రమే కాదు, ఒక దిక్కు మొదలుకొని చుట్టూ తిరుగుతూ వచ్చిన ఇంకొక దిక్కు వరకు వాక్యమే దొరకని ఒక కరువు కాలం ఇక అంత్య దినాల్లో రాబోతుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఇది ఎంత గొప్ప ఆపదైన పరిస్థితితో ఆలోచించి చూడండి. కానీ ఈ కరువు వస్తుందని చెప్పగానే ప్రజలు ఎండిపోతారా అంటే ఎండిపోరు. యాజకుడు ఉంటాడు, కానీ వాక్యం ఉండదు. దీర్ఘదర్శులు ఉంటారు, వాడి దగ్గర వాక్యం ఉండదు, దర్శనము ఉండదు. వాడు చెప్పే దర్శనంలో వాక్యం ఉండదు. వచ్చాను, నిలబడ్డాను, వెళ్ళాను, పరలోకానికి వెళ్ళాను, ఆ రోజు కొత్తగా ఒక పలహారం చేశారు, భోంచేసి వచ్చాను, పాయసం తాగి వచ్చాను, కథలు చెప్తున్నారు, విన్నారా? ఇవన్నీ వాక్యం లేని వారి దగ్గరే ఇవన్నీ చెల్లుబడి అవుతాయి. అప్పుడు వాక్యం ఉండదు, పరిచర్య ఉంటుంది. వాక్యం ఉండదు, దీర్ఘదర్శి ఉంటాడు. వాక్యాన్ని వెతికే ఒక గుంపు ప్రజలు లేస్తే వారు వెతికే కార్యం లోకమంతట్లో ఉండదు. అప్పుడు ఆహార కొరత, దేవుడి వాక్యం దొరకని కరువు కాలం లోకమంతట్లో రావడానికి అవకాశం ఉంది. ఇటువంటి ఒక కాలం ఉంది అని దేవుడి యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తూ చెప్తుంది. అప్పుడు ఈ అంత్య దినములలో బైబిల్కి వ్యతిరేకంగా సాతాన్ ఒక క్రియ చేయాలి.
అప్పుడు అందరి చేతుల్లో నుండి బైబిల్ని లాక్కోవాలి. యాజకుడి చేతిలో, దీర్ఘదర్శి చేతిలో నుండి, విశ్వాసుల చేతిలో నుండి. ఒక ఉదాహరణకి, నేనిప్పుడు వాక్యం చెప్పడం వల్లే మీరు బైబిల్ తీసి చదువుతున్నారు. నేను దానికి మీకు చెప్తూ ఉన్నాను. సందేశం వినడానికి వచ్చేటప్పుడు బైబిల్తో వచ్చి కూర్చోండి అని చెప్తున్నాను. ఎందుకంటే వాక్యంలో నుండి మీకు అనేక కార్యాలు చెప్తున్నాను. ఈ వాక్యం దీనికి సంబంధించింది అంటున్నాను. ఒకవేళ మనం జీవించే ఈ యొక్క తరమే చివరి తరమే ఉండొచ్చు. ఒకవేళ వాక్యాన్ని పెట్టుకుని నేను మాట్లాడలేదు అనుకోండి, నేను ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతున్నానంటే మీకు బైబిల్ తీయాల్సిన అవసరమే ఉండదు. అప్పుడు విశ్వాసుల చేతుల్లో నుండి కూడా బైబిల్ తీసేస్తారు. కొన్ని సంస్థలకు చెందిన సంఘాలు ఉన్నాయి, అందులో వాక్యాన్ని పెట్టే మాట్లాడరు. కొన్ని సంఘాలకైతే బైబిలే తీసుకుని వెళ్ళరు. ఉట్టిదే చేతులు విసురుతూ వెళ్ళి ఆరాధనలో కూర్చుని ఉంటారు. ఎందుకంటే వారికి తెలుసు, సేవకుడు ఇచ్చే సందేశంలో వాక్యమే ఉండదు. ఆ వాక్యాన్ని తీసి చదవాల్సిన పరిస్థితి మనకి రాదు. అందువల్ల బైబిల్ని తీసుకుని వెళ్ళరు. అప్పుడు అటువంటి ఒక పరిస్థితి ఇక సేవకుల మధ్యలోకి వస్తే విశ్వాసులు కూడా బైబిల్ని తీయాల్సిన పరిస్థితి రాదు. నేను బైబిల్ని, వాక్యాన్ని ఆధారంగా పెట్టుకుని మాట్లాడడం వల్ల కదా మీరు బైబిల్ తీస్తున్నారు. ఒకవేళ నేను కథ చెప్తూనే వెళ్తున్నాను అనుకోండి, నేను పరలోకానికి వెళ్ళానట, అక్కడ చూశాను, ఇలా కథ ఏదో చెప్తే మీరెక్కడ బైబిల్ని చూస్తారు? ఇక కట్టుకథల్ని చెవియొగ్గి వినే కాలం వస్తుంది. ఇక కట్టుకథలే ప్రసంగం, ఈ కట్టుకథలే ఉపదేశములు, వ్యర్థమైన బోధనలు, అనుభవాలే ఇక మీదట సందేశములు. ఎంటర్టైన్మెంట్, సమయాన్ని వ్యర్థం చేసే కార్యాలే ఇక మీదట ఆరాధనలు. దాని నిమిత్తమే సాతాను ఇప్పుడు నడిపిస్తూ ఉన్నాడు. సాతానికి తనకి అంత్యదినాల్లో వ్యతిరేకంగా వచ్చే కార్యాలన్నిటినీ ఇప్పటి నుండే దాన్ని మార్చివేయడం చూస్తూ ఉన్నాం. వాడికి వ్యతిరేకమైన కార్యాలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ లేకుండా చేయాలి. ఎందుకంటే అంత్యదినాల్లో వాడు తీవ్రంగా క్రియ చేసేటప్పుడు వాడిని అడ్డగించే అన్ని కార్యములు అవి బలహీనపరచబడాలి. ఆ పనినే ఇప్పుడు వాడు తీవ్రంగా చేస్తూ ఉన్నాడు. అంత్యదినములలో వాడికి వ్యతిరేకంగా ఉన్న క్రియలు ఒక్కొక్క దాన్ని లేకుండా చేయడానికో, లేకపోతే వాటిని దాచివేయడానికో, వాటిని ఉపయోగించకుండా చెయ్యడానికి సాతాను ఇప్పుడే జాగ్రత్తగా పనులు చేస్తూ ఉన్నాడు. అప్పుడు వాడిని అడ్డగించే, నలగద్రొక్కే, జయించే, అలానే వాడిని అడ్డగించే కార్యాల్లో ప్రధానమైన కార్యం ఏంటని అడిగితే బైబిల్లో వాక్యానికే వాడు వణుకుతూ ఉంటాడు. ఆ వాక్యం వాడి మీద గెలుస్తుంది. అందుకే వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని ఈ విధంగానే లేకుండా చేయాలి, దాన్ని ఉపయోగపరచనివ్వకూడదు. వాడికి తెలుసు, అంత్యదినాల్లో మనకి వ్యతిరేకంగా ఉపయోగించే కార్యాల్లో ప్రధానమైనది బైబిల్లోని వాక్యం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యంలో సాతానుకు వ్యతిరేకంగా ఒక గొప్ప యుద్ధం ఆకాశంలో జరిగినప్పుడు ఆ యుద్ధంలో సాతాన్ని పడదోయడానికి, జయించడానికి దేవుని యొక్క బిడ్డలు దేన్ని ఉపయోగించారు? అది బైబిల్లో రాయబడింది. మీకు నాకు వాక్యం గురించి తెలుసు, సాతానికి తెలియదా వాక్యం? నన్ను తడబాటుకు గురి చేసే, పడగొట్టే ఆయుధం దేవుని వాక్యం. రండి ప్రకటన గ్రంథం 12:11 ఏం చెప్తుందో చూద్దాం. నేను అందుకే ప్రతిసారి చెప్పేది ఏంటంటే, మీరు కొంచెం కూడా సోమరుల వల్ల ఉండకుండా బైబిల్ తీసి చదవాలి. ఎందుకంటే ఇక రాబోయే కాలంలో సాతాను తంత్రముగా విశ్వాసుల చేతిలోని బైబిల్ని తీసుకుంటాడు. ఇక అలానే జరగబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూనే ఉంది. ఇక్కడ చూడండి 12:11 ప్రకటన గ్రంథంలో ఏం రాయబడింది? మరణం వారికి సమీపించినను దాన్ని తప్పించుకునే విధంగా వారి యొక్క ప్రాణంను లెక్క చేయకుండా గొర్రెపిల్ల రక్తమును బట్టి తమిచ్చిన సాక్షి యొక్క వాక్యమును బట్టి వారు జయించారు. కానీ ఇది తెలుగులో రాయలేదు. అప్పుడు ఇది వారికి తెలుసు, గొర్రెపిల్ల యొక్క రక్తం, రెండోది తను పడగొట్టే ఆయుధం దేవుడి యొక్క వాక్యం, సాక్ష్యం యొక్క వాక్యం. ఈ వాక్యం నన్ను పడగొడుతుంది. అప్పుడు ఈ కత్తి మనల్ని చంపుతుందంటే మనం ఏం చేస్తాం? ఆ కత్తిని లేకుండా చేయడానికి, ఉపయోగింపబడకుండా ఉంచడానికి, దాని మొనను తీసివేయడానికి ఏ పనులుంటాయో అన్నీ చేస్తాం కదా. ఆ కత్తిని దాచివేస్తాం, కనిపించకుండా చేస్తాం. దాన్ని ఉపయోగించే వారికి దాన్ని ఎలా పట్టుకోవాలో కూడా తెలియకూడదు, ఆ విధంగా పెడతాం. ఒక కాలంలో చూడండి, కత్తులు పట్టుకుని యుద్ధాలు చేస్తారు మనుషులు. అప్పుడు సైన్యంలోనైనా సరే,
రాజులు చేసే యుద్ధంలోనే సరే సర్వసాధారణంగా కావలి కాచేవారు కత్తులు పట్టుకుని ఉంటారు. కానీ ఈ దినాలు మీకు కత్తి ఉపయోగించడం తెలుసా? మన కిచెన్లో ఉపయోగించడం మాత్రమే తెలుసు. అంతేకాదు తెలుసు, కత్తితో యుద్ధం చేయడం తెలుసా మీకు? కత్తితో యుద్ధం చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. ఆ కత్తి యుద్ధం చేసేటప్పుడు దాన్ని తప్పుగా పట్టుకుంటే ఆ కత్తి మన తలని నరికేస్తుంది. అలాంటప్పుడు అది ఏ విధంగా ఒక మూలన పెట్టబడిందో అదే విధంగా ఆ కత్తి యొక్క షార్ప్నెస్ లేకుండా చేయడం వల్ల మనల్ని నరికి పడగొట్టే, మనల్ని జయించే ఒక గొప్ప ఆయుధం అంత్య దినాల్లో అది దేవుని యొక్క వాక్యం. ఇది సాతానుకి తెలుసు. అప్పుడు సాతాను నుండి ఆ మానసిక స్థితిలో ఆలోచన చూడండి. వాడేం చేస్తాడు? ఒకటి కత్తిని దాచివేయాలి, లేకపోతే ఈ కత్తిని ఉపయోగించకూడని రీతిలో దాన్ని ఉపయోగించే రీతిని దేవుని ప్రజల మనసుల నుండి తీసివేయాలి. కత్తే మీ ఎదుట ఉన్నా దాన్ని తీసి ఉపయోగించే విధానం మీకు తెలియకూడదు. ఎలా ఉంటుంది? ఒక యుద్ధం అనేది జరుగుతూ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, కత్తి యుద్ధం అనేది సాధారణమైన విషయం కాదు. మీరు ఒక కత్తిని తీసి చూస్తేనే మీకు తెలుస్తుంది. ఆ కత్తి దాంతో ఎలాగ యుద్ధం చేస్తారంటే, ఒక కత్తి ఎన్ని కిలోల బరువు ఉంటుంది? 19 కిలోల బరువు కూడా ఉన్నాయి కత్తిలో. ఆ కత్తితో ఎలా యుద్ధం చేయగలము? ఇప్పుడు ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇప్పుడున్న మనం అక్కడికి వెళ్తున్నాం. అప్పుడు మన శత్రువు ఒకడు పరిగెత్తుకుని వేగం వస్తున్నాడు. మన వైపు ఉండి యుద్ధం చేసే ఒక వ్యక్తి కత్తి మనకి ఇస్తున్నాడు. తమ్ముడు, ఈ కత్తి పట్టుకుని నువ్వు పారిపో అంటున్నాడు. మనకి కత్తి పట్టుకోవడం తెలియదు. ఆ కత్తి మీ చేతి ఎదుట ఉన్నను మీరు దాన్ని తీసుకుని జయించలేరు. చూడండి, సినిమాలో తుపాకీతో షూట్ చేసి చనిపోయినట్టు చూపిస్తారు. నిజంగా కూడా చనిపోతారు. కానీ మీకు తుపాకీ పట్టుకోవడం తెలుసా? ఒక తుపాకీ మీ ఎదుట పెట్టినా మీరు దానితో శత్రువుని చంపగలరా? తెలియదు కదా. అదేవిధంగా మీ కంటి ఎదుట సాతాన్ని జయించే వాక్యం ఉండాలి, కానీ దాన్ని ఉపయోగించడం మీకు తెలియకూడదు. ఒకటి దాన్ని దాచివేయాలి, లేకపోతే దాన్ని ఉపయోగించే జ్ఞానం మీకు లేకుండా మిమ్మల్ని పాడు చేసేయాలి. ఒకటి ఆయుధాన్ని పని చేయకుండా చేయాలి, లేకపోతే ఆయుధాన్ని ఉపయోగిస్తున్నాడు చూడండి, వాడిని పాడు చేసేయాలి. ఇవన్నీ సాతాను యొక్క తంత్రములు. వాడికి సంబంధించి మీకు నాకు వాక్యం అనేది జీవము, ఆహారము. సాతానుకు సంబంధించి అదొక వెపన్, వాడిని ఎదిరించే, నాశనం చేసే ఒక ఆయుధం. అప్పుడు ఆయుధం గురించి వాడు ఏం చేస్తాడో ఆలోచించి చూడండి. దాన్ని బట్టే ఆ ఆయుధాన్ని ఎవరు తీసి ఉపయోగిస్తారో వాడికి ఇది ఉపయోగించే విధానం తెలియకూడదు. రెండవది, ఈ యొక్క ఆయుధాన్ని దాచివేయాలి. మూడవది, ఈ ఆయుధాన్ని పని చేయనివ్వకుండా చేయాలి. ఒకటి ఆయుధాన్ని పని చేయనివ్వకుండా చేయాలి, రెండవది దాన్ని ఉపయోగించేవారిని పని చేయకుండా చేయాలి. దేవుడి యొక్క వాక్యం రెండంచుల ఖడ్గం అంటే దాన్ని ఏం చేయలేరు. కాబట్టి వాడేం చేస్తాడంటే దాన్ని ఉపయోగించే విశ్వాసులను, సేవకులను పాడు చేస్తాడు. వాడికి ఉపయోగించడం తెలియకూడదు. ఇప్పుడే ఆ సంస్కృతి మనలోకి వచ్చేసింది. బైబిల్ తల కింద పెట్టి పడుకోవడం, బైబిల్లో ఉండే వాక్యాలు స్టిక్కర్ తీసి ఇంట్లో అంటించి పెట్టుకోవడం. ఇంట్లో దెయ్యాల సమస్య ఉంది, రాత్రిపూట గజ్జల శబ్దం వినిపిస్తుందంటే ఒక స్టిక్కర్ తీసుకుని వచ్చి ద్వారబంధం మీద అంటించడం. అప్పుడు చూడండి, సాతాను ఒక మనుషుడు బైబిల్ని గూర్చి జ్ఞానము లేకుండా, దాన్ని ఉపయోగించే విధానం తెలియకుండా దాన్ని ఏ విధంగా ఉపయోగింపచేస్తున్నాడు అనే ఒక సంస్కృతిలోకి ఇటువంటి దాన్ని ఎవరు తీసుకున్నారని చూస్తే సేవకులే దీన్ని తీసుకుని వస్తున్నారు. ఒక ఆచారమును, ఒక బైబిల్ని తల కింద పెట్టుకుని పడుకుంటే సాతాను రాదని ఏ బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది? దాన్ని ఇప్పుడు ఎవరు వాడుకలోకి తీసుకుని వచ్చారు? ఒక బైబిల్ వాక్యాన్ని స్టిక్కర్ వేసి అంటిస్తే ఆ స్థలంలో సాతాను రాదు, వ్యాధులు రాని ఎవరు మీకు చెప్పారు? అప్పుడు ఇది వాక్యాన్ని ఉపయోగించే విధానం కాదు. ఇది మిమ్మల్ని పాడు చేసే సాతాను యొక్క తంత్రం. అప్పుడు ఇదే వాక్యం చెప్తుంది, ఒక ఆహారం దొరకని కరువు కాలం. ఆహారం ఉంటుంది, మీ చేతికి దొరకదు. చేతికి దొరుకుతుంది, కానీ ఉపయోగించే విధానం మీకు తెలియదు. తినడం తెలియదు, వండడం తెలియదు. అప్పుడు ఇటువంటి ఒక పరిస్థితిలోనికి తీసుకుని రావడానికే సాతాను తీవ్రంగా పనిచేస్తూ ఉన్నాడు. కారణం వాడికి తెలుసు, అంత్య దినాల్లో నన్ను పడగొట్టే ఆయుధం దేవుని వాక్యం. అది మనుషుల చేతికి వెళితే, దేవుని యొక్క పిల్లల చేతికి వెళితే వారు నా మీద జయం పొందుకుని నేను ఉంటున్న ఆకాశం యొక్క స్థానం నుండి కింద పడదోస్తారు. ప్రకటన గ్రంథం 12 చదివి చూడండి, ఆకాశంలో వాడున్న స్థలం కనిపించకుండా పోయిందని రాయబడింది.
అంత మటుకు నన్ను తోసివేస్తారు. నేను కూర్చున్న కుర్చీ, నా అధికారం, సీట్‌ని తీసివేస్తారు. అలాగైతే వాడు వదులుతాడా? ఆలోచించి చూడండి. దాన్ని బట్టే వాక్యానికి విరోధంగా ఇన్ని కార్యాలను రూపొందించి, లేపి, ఏర్పరిచి క్రియలు చేస్తూ రావడం చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడి యొక్క వాక్యమును ప్రజలు ఉపయోగించకూడని రీతిలో సాతాను అనేక తంత్రములైనటువంటి కార్యాలను మన చుట్టూ చేస్తూ ఉన్నాడు. మీరు గమనించి చూస్తేనే తెలుస్తుంది. అప్పుడు ఈ దినాల్లో మొదటి అవసరత ఏంటంటే దేవుని యొక్క ప్రజలు వాక్యం వైపు తిరగాలి. మీకు వ్యర్థముగా నేర్పిస్తూ ఉన్న పారంపర్యం వంటి కార్యాలను మీరు నమ్మకూడదు. అది మిమ్మల్ని విడుదల చేయదు. సాతాను వస్తే బైబిల్ తీసి చూపించండి పారిపోతుందని, వాక్యాన్ని వేరే విధంగా ఉపయోగించడం అని చెప్పడం, ఇవన్నీ చూస్తే మీ యొక్క మనసుని పాడు చేసే, లేకపోతే సకర్మలు పెట్టేటువంటి కార్యములు. నాకు తెలిసిన ఒక కుటుంబంలో నేను ఒక దినం, అప్పుడు అది ఆరంభంలో, కుటుంబ సభ్యులు నాకు తెలిసిన వారు, వారింట్లో ఉండి పక్కనున్న గ్రామానికి పరిచర్యకి వెళ్ళాలి. నాకు ఇటువంటి ఒక మెథడ్ ఉందనే విషయమే తెలీదు. నాకేం భయం అంటే, ఒకవేళ ఇది నేను చెప్తే రేపు ఇది మీరు చేస్తారని ఒక భయం. అక్కడ వారు ఏం చేస్తున్నారంటే, వారు ఆ ఉదయాన్నే ఎక్కడికో బయటికి వెళ్ళాలి. వెళ్ళడానికి ముందుగా ఆ అమ్మగారు, వారి యొక్క భార్య, నేను నా ఇంట్లో ఉన్నాను, వారి భార్య బైబిల్ని తీసుకుని వస్తూ ఉన్నారు. ఆ అయ్యగారు ఏం చేస్తున్నారంటే కన్ను మూసుకుని బైబిల్లో మధ్యన సూచిక నిమిత్తం ఒక నూలు పెడతారు చూసారా? నా బైబిల్లో అంత ఉంది, నేను అలా పెట్టడం లేదు. దాన్ని తీసి ఏం చేస్తున్నారంటే, ఈ అమ్మగారు బైబిల్ పెట్టుకున్నారు, ఆ నూలు పెట్టి బైబిల్ని ఇలా లాగుతూ ఉన్నారు. అది ఎటువైపు వెళ్ళి పడుతుందో దాన్ని తెరిచి చూస్తున్నారు. అక్కడ ఏ వాక్యమైతే వారి కంటికి మొదట కనిపిస్తుందో, ఇదే ఈరోజు దేవుడు మాతో మాట్లాడిన వాక్యం అని. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? చిలుకల చీట్లు తీసి ఇస్తారు చూడండి, అదేవిధంగా ఈ నూలు వేసి చూడ్డం. అలాగైతే దీన్ని వీరికి ఎవరు చెప్పి ఉంటారు? నేను వారితో అడిగాను, మీరేం చేస్తున్నారో అని. లేదు, ఈరోజు దేవుడు మనకి ఏ ఆలోచన ఇస్తూ ఉన్నారు అనేది తెలుసుకోవడానికి బైబిల్లో ఈ యొక్క నూలు పెట్టి చూస్తున్నాం అని చెప్పారు. ఇది ఏం పద్ధతి? దీన్ని ఎవరు నేర్పించారు? ఇటువంటివి ఇంకా చాలా ఉన్నాయి. వాక్యం క్యాలెండర్లో వేయడం, ఉదయాన్నే ఈ యొక్క వాక్యం చదివి వెళ్ళండి అని చెప్పడం, ఇటువంటి కార్యాలు అన్నీ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మార్చివేసి ఒకదానికి బదులుగా ఇంకో దాన్ని తీసుకుని రావడం. ఒక ఉదాహరణ చెప్పాలంటే, కత్తిని మీ చేతిలోండి తీసుకుని చెక్క కత్తితో అట్ట కత్తిని మీ చేతికి ఇవ్వడం. ఇది దానికి వెళ్ళంటారు. బయట చూస్తే కత్తిలానే ఉంటుంది. స్కూల్లో చదివేటప్పుడు డ్రామాలన్నీ వస్తుంటాయి, చారిత్రాత్మక నాటకాలు వస్తుంటాయి. అటువంటి నాటకాలు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, కత్తిని అట్టతో కత్తిరించి సిల్వర్ ఫాయిలింగ్ పేపర్ వేసి అంటిస్తుంటారు. రాజు పట్టుకున్న కత్తికి బంగారు రంగు అంటిస్తాడు. యుద్ధ సమయం వచ్చేటప్పుడు వీరిద్దరు కొట్టుకున్నట్టు ఒక సంఘటన, అటువంటి కార్యాలు పెడుతుంటారు. చలనచిత్రాల్లో కూడా ఫేక్గా ఉపయోగించే కత్తులు ఉన్నాయి, ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వాక్యంలానే ఉంటుంది కానీ అది గెలవదు, నరకదు, అది ఉపయోగపడదు. మీ చేతిలో ఉన్న రెండంచుల ఖడ్గాన్ని తీసుకుని ఆ విధంగానే ఉన్న మిమ్మల్ని తృప్తిపరచే వేరొక ఆయుధాన్ని, ఒక అట్టను కత్తిలా చూపించి మీ చేతిలో ఇచ్చేస్తుంటారు. ఇది నమ్మి మీరు యుద్ధం చేయలేరు. మీరు వెళ్ళి నమ్మి నిలబడినట్లయితే ఒక నిమిషంలో మనల్ని ఏమీ లేకుండా చేసి సాతాను గెలిచి వెళ్ళిపోతుంటాడు. ఆ ఆయుధం లేకుండా ఉన్నా మనం ఏం చేస్తాం? ఒక తప్పైన నమ్మికలోనికి వెళ్ళి ఆ ఆపదను ఎదుర్కోం. ఎందుకంటే మన చేతుల్లో ఆయుధం లేదు కాబట్టి ఎలాగని ఇక్కడి నుండి తప్పించుకోవాలని చూస్తాం. కానీ మీ చేతిలో ఫేక్గా ఒక ఆయుధం ఉంటే అది ఒక తప్పైన నమ్మికను మీకు ఇస్తుంది. మన చేతిలో కత్తి ఉంది కదా, గెలుస్తాం అని చెప్తుంది. అలాగ వెళ్ళి ఎదురుగా నిలబడతాం కదా, వాడు దాన్ని చూసి ఒక నిమిషంలో కొట్టేసి వెళ్ళిపోతుంటాడు. ఇది నెల చాలా మంది మీరు చూస్తుంటారు. సాతాన్ని ఎదురుస్తున్నాం, సాతానుతో యుద్ధం చేస్తున్నాం, ఒట్టి చేతిని చాపి చూపించి సాతాన్ని నలగొడుతున్నాం, నేలను నలగొడుతుంటారు. సాతాన్ని నలగొట్టడం అంటే అది కాదు. సాతాన్ని పడగొడుతున్నాం, అది కాదు. అప్పుడు ఇవన్నీ ప్రజల్ని తృప్తిపరచడానికి నిజమైన పద్ధతిని తీసివేసి వేరే ఏదో కార్యాన్ని మన చేతికి ఇవ్వడం. అప్పుడు మనకేంటంటే ఒక తప్పైన నమ్మిక, తప్పైన ఒక విశ్వాసం, తప్పైన ఒక బలం వచ్చే విధంగా ఉంటుంది.
ఇప్పుడు కత్తి చేతిలో లేదు, శత్రువు వచ్చేసాడు. అప్పుడు నేనేం చేస్తాను? తప్పించుకునే మార్గాన్ని వెతుకుతాను. నీతిమంతుడు ఆపదను చూసి దాక్కుంటాడని వాక్యంలో చెప్పబడింది. ఎందుకంటే మన చేతిలో ఆయుధం లేకపోతే మనం వెళ్ళి దాక్కుంటాం, ఎందుకంటే మన చేతిలో ఏమీ లేదని. కానీ ఒక తప్పైన ఆయుధం ఉంది, అది మిమ్మల్ని కాపాడలేదు. మీరేమనుకుంటారు? నా చేతిలో ఒక ఆయుధం ఉందని అనుకుని వాలంటీర్గా వెళ్ళి గుండి చూపిస్తూ నిలబడతారు. కానీ దాన్ని ఉపయోగించేటప్పుడే మనకు తెలుస్తుంది అది ఒక అట్టకత్తి అనే విషయం. అప్పుడు ఎలా ఉంటుంది మనకు? ఆ విధంగా వాక్యమును గురించి తప్పైన నమ్మికలను కలుగజేసి ఒక పెద్ద గుంపే ఇప్పుడు లేచి ఉందండి. ఒక పెద్ద గుంపు. వారు వాక్యమును ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా తెలుసుకోవాలి అదనే చెప్పట్లేదు. షార్ట్ కట్ మెథడ్. బైబిల్ వాక్యాన్ని తీసి పుస్తకంలో పెడితే బాగా చదువు వస్తుంది అని చెప్పి దాన్ని తీసుకుని ఒక పుస్తకంలో పెట్టడం, లేకపోతే నేను వేరేది చెప్పినట్టుగా ఒక్కొక్క దినానికి ఒక వాక్యం పెట్టడం, అది చదివి చూసి ఈ రోజున వెళ్ళే స్థలం అంతటిలో దేవుడు నీకు జయాన్ని ఇస్తారు. అందులో వేసే వాక్యాలని ఆ విధంగానే వేస్తారు. వెళ్ళక అక్కడ నీ గురించి ఆపద ఉందని చెప్పి వేస్తారా? అందులో వేసేవన్నీ పాజిటివ్ వాక్యాలే పెడతారు. అప్పుడు ఈ విధంగా తప్పైన యూసేజ్ ఉంది చూడండి. దీన్ని నమ్ముతూ మీరు యుద్ధంలోనికి వెళ్ళకూడదు. ఆరోగ్యమైన ఉపదేశం, ఆరోగ్యమైన వాక్యం, ఆరోగ్యమైన కార్యం అది ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఒక తప్పైన ఆయుధం, తప్పుగా ఉపయోగించబడే నమ్మికైనా మనల్ని ఆపదలో చిక్కుకునేటట్టు చేస్తుంది తప్పించి అది మనం తప్పించలేదు అని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అప్పుడు సాతాను ఏం చేస్తున్నాడంటే ప్రజలు ఆ వాక్యాన్ని సరి అయిన రీతిలో దాన్ని ఉపయోగించకూడనట్లు వాడు తంత్రము చేసి దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా క్రియలు చేస్తున్నాడు. తర్వాత ఈ వాక్యం యొక్క కరువు, వాక్యం దొరకని కరువు అని చెప్తున్నారు కదా. బైబిల్ని అందరి దగ్గర నుండి తీసేస్తారేమో, బైబిల్ లేకుండా పోతుందేమో అనే ఒక భయం మనలోనికి వస్తుంది. ఒక కాలంలో అలానే జరిగింది. ఇంగ్లాండ్ దేశంలో రక్తం మేరీ అనే ఒక రాణి ఉండేవారు. ఆమె పేరు బ్లడ్ మేరీ. ఆ రక్తం మేరీ అనే అమ్మగారు బైబిల్ ఎవరి దగ్గర ఉన్నా సరే వారిని ప్రాణంతో కాల్చివేస్తుంటారు ఇంగ్లాండ్లోని. మనకి చాలామంది తెలియకుండా చెప్తాం ఇంగ్లాండ్ దేశం నుంచి క్రైస్తవ దేశం, అమెరికా క్రైస్తవ దేశం అంటాం. అమెరికా ఇంగ్లాండ్లోని క్రైస్తవం వెళ్ళడానికి ముందుగానే భారతదేశంలోనికి వచ్చేసింది. లండన్లో ఇంగ్లాండ్ దేశంలో అసలు బైబిలే ఉపయోగించకూడదని ఒక చట్టమే ఉండేది. ఆ దేశంలో ప్రాణంతో ఉంటుండగా చర్మాన్ని తీసి వారిని ఎండలో నిలబెడుతుంటారు. అటువంటి భయంకరమైన దండనలు. జాన్ నాక్స్ అనే ఒక దైవ సేవకుణ్ణి ఒక కర్ర కట్టి ప్రాణంతో కాల్చివేశారు. అప్పుడు కొంతమంది దేవుని యొక్క పిల్లలు ప్రార్థన చేశారు. ఈ ప్రభుత్వం దేవుడి యొక్క వాక్యాన్ని ఒక పగగా చూస్తుంది. ఈ రక్తమేరి తను చంపిన ప్రజల యొక్క సంఖ్య ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారి సంఖ్య సమానంగా ఉన్న అంతమందిని క్రైస్తవుల్ని చంపివేసింది. ఇంగ్లాండ్ దేశంలోని ఆ సమయంలో కొంతమంది ప్రార్థన చేశారు. దేవా, ఈ దేశం వాక్యాన్ని విరోధించిన ఈ దేశం నుండి వాక్యం బయటికి వెళ్ళాలని ప్రార్థన చేశారు. దానికి తర్వాత వచ్చిన ఒక రాజు ఈ బైబిల్ గ్రంథాన్ని ఆంగ్లంలో తర్జమా చేసి ఈ రోజు వరకు కింగ్ జేమ్స్ వర్షన్ అనే పేరు మీద ఈ యొక్క బైబిల్ ఉపయోగించబడుతూ ఉంది. అది ఒక యాజకుడు చేసినది కాదు, ఒక స్కాలర్ చేసినది కాదు, ఒక రాజు చేసినది. ఎందుకంటే ఏ ప్రభుత్వం నుండి అయితే వ్యతిరేకత వచ్చిందో ఆ ప్రభుత్వం నుండే వాక్యం రావాలని చెప్పి అనేక మంది హతసాక్షులు రక్తం చెందించేటప్పుడు చేసిన ప్రార్థన అది దేవుడు విన్నారు. ఇది మీరు తెలుసుకోవడానికి చెప్పే ఒక విషయం. తర్వాత మీరు చూడండి, ఈ యొక్క బైబిల్ని ఒకనొక కాలంలో నిషేధించారు. కొన్ని కమ్యూనిజం ఉన్న దేశాల్లో, కమ్యూనిజం అనగానే అన్ని దేశాలు మీరు లెక్కలో తీసుకోకూడదు. కొంతమంది తీవ్రంగా ఉన్న మనుషులు ఉన్నారు. రష్యా వంటి వారు, బల్గేరియా, రొమేనియా నేను చెప్పాను కదా, అటువంటి దేశాలు వారు ఇళ్లలోకి రైడ్కు వచ్చి ఆ బైబిల్ కలిగి ఉన్న వారిని జైల్లో తీసుకుని వెళ్ళి వేయడం, బైబిల్ని తీసుకుని వెళ్ళి బయట వేసి కాల్చివేయడం, ఇటువంటి కార్యాలు చేసేవారు. ఇది ఒక మెథడ్. కానీ ఇప్పుడున్న కాలంలో అది సాధ్యం కాదు. అన్ని ఊర్లోకి వచ్చి ప్రతి ఇంటికి వచ్చి ఎవరు బైబిల్ కలిగి ఉన్నారని చెప్పి చెయ్యలేరు. ఎందుకంటే క్రైస్తవులు ఇప్పుడు స్ట్రాంగ్గా ఒక స్థితిలో ఉన్నారు. అనేక స్థలాల్లో వారు వచ్చి ఉన్నారు. అనేక స్థలాల్లో సమస్యలు ఉన్నా కూడా
వాడు పూర్తిగా బైబిల్ని తన ఆధీనంలో తీసుకోలేడు. అప్పుడు దీనికి బదులుగా వేరే కార్యాన్ని చేయవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అట్టకత్తే. అప్పుడు ఏం చేయాలి అంటే బైబిల్ యొక్క ఉపదేశంని తారుమారు చేసి వాటిని నిస్సారమైనవిగా చేసి బైబిల్లా ఉండాలి, కానీ అది బైబిలే ఉండకూడదు. వాక్యాన్ని మీరు చదవాలి, కానీ ఆ వాక్యాన్ని ఉపయోగించడం మీకు తెలియకూడదు. అప్పుడు దీనికి ఏ తంత్రం చేయాలి? ఈ వాక్యాన్ని ఎలా కన్ఫ్యూజ్ చేయగలము? అప్పుడు దేవుడు ఏం చెప్తారు? బైబిల్ వాక్యం దొరకని కాలం వస్తుంది. అంటే అర్థం ఏంటి? నేను రాసిచ్చిన యొక్క వాక్యం దొరకదు, దానికి బదులుగా వేరే ఒకటి దొరుకుతుంది. బియ్యం దొరకని ఒక కాలం వస్తుంది అంటే దానికి బదులుగా ప్లాస్టిక్ బియ్యం దొరుకుతుంది అనుకోండి, కానీ అది నిజంగా బియ్యం దొరకని ఒక కాలమే కదా. అదేవిధంగా దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా వేరొక ప్లాస్టిక్ బియ్యం దొరికినట్లుగా ఇక్కడ బైబిల్నే కన్ఫ్యూషన్ చేసి, వాక్యాన్ని కన్ఫ్యూషన్ చేసి, వాక్యాలను మార్చివేసి ఒక నూతన బైబిల్ తీసుకుని వచ్చిస్తారు. ఇంకా దాన్ని వివరించి చెప్పాలి అంటే అనేక స్థలాల్లో యొక్క నూతన బైబిల్ అనేది ప్రింట్ వేయడానికి అది చాలా సిద్ధంగా ఉంది. కొన్ని స్థలాల్లో దాన్ని సిద్ధపరిచారు. వారు ఏం చేస్తున్నారంటే అనేక మతాలు, లోకంలో ఉన్న అనేక మతములు, అందులో ఉండే ఉద్దేశాలన్నీ తీసుకుని బైబిల్లో ఎక్కడైతే ఉద్దేశాల గురించి చెప్తున్నాయో వాటిని ఈక్వల్గా ఉన్నవన్నీ వాటిని పక్కన వేసి ఈ మతంలో ఈ విధంగా చెప్పబడింది, దీనికి సమానార్థం వచ్చే వాక్యం ఇక్కడ కూడా ఉంది, లేకపోతే ఈ మత గ్రంథంలో చెప్పిన విషయాన్నే బైబిల్లో కూడా చెప్తున్నారు అని ఈ విధంగా చెప్పి మొత్తం కన్ఫ్యూషన్ చేసి ఒక బైబిల్ని కనిపెట్టి ఉన్నారు. అవి ఇంకా ప్రజలకు మధ్యలో తీవ్రంగా వ్యాపింప చేయలేదు, కానీ శీఘ్రంగా అది రావడానికి అవకాశం ఉంది. అప్పుడు ఒకటి వాక్యాన్ని దాచివేయడం, లేకపోతే వాక్యాన్ని మార్చివేయడం. ఈ రెండు తంత్రముల మూలంగా బైబిల్ నిజంగా ప్యూర్గా ఉన్న బైబిల్ మీరు వెతికినా దొరకనట్లుగా దాన్ని చెయ్యాలి. అదే చెప్తూ ఉన్నారు. నేను ఇచ్చినది ఇచ్చినట్టుగా ఉన్న యొక్క బైబిల్ మీ చేతికి దొరకకుండానట్లు ఒక కరువు కాలాన్ని పంపిస్తాను. అప్పుడు సాతాను యొక్క తంత్రం ఈ కరువు కాలాన్ని తీసుకుని రావడం. కానీ బైబిల్ ఏం చెప్పబడిందంటే నేను కరువు కాలాన్ని తీసుకుని వస్తానని చెప్తుంది. అప్పుడు దేవుడే కదా ఇస్తున్నారు, కానీ మీరు సాతాను ఎందుకు లాగుతూ ఉన్నారు అని మీరు అడగవచ్చు. కానీ నిజమేంటో తెలుసా? దేవుడు ఉట్టిదే కరువు కాలాన్ని పంపించరు. కరువు కాలాన్ని పంపించేటువంటి పరిస్థితులు వస్తేనే దాని యొక్క దండనగా దేవుడు ఆ కరువు కాలాన్ని పంపిస్తారు. అప్పుడు సాతాను ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఈ కరువు కాలాన్ని తీసుకుని వచ్చే దాంట్లో సాతాను యొక్క పాత్ర ఏంటని అడిగితే, వాడు ఈ కరువు కాలాన్ని దేవుడు దేశంలోకి అనుమతించే విధంగా ఆ పరిస్థితిని దేవుడి యొక్క ప్రజల మధ్యలోకి తీసుకుని వస్తాడు. వీరితో ఆ యొక్క తప్పునో పాపానో చేయించినట్లయితే దానికి బదులుగా దేవుడు కరువును పంపించాలి. అదే దానికి సరి అయిన ఒక దండన. అప్పుడు సాతాను ఏం చేస్తాడు? కరువు కాలంలో రానివ్వకుండా చేసే దేవుడే, కరువును తీసుకుని వచ్చేది దేవుడే, కానీ కరువును తీసుకుని వచ్చే విధంగా చేసింది సాతాను. అప్పుడు ఏం చేస్తే దెబ్బ పడుతుందని తెలిసి దాన్ని చేయించడం మనతో. అది అలా చేయగానే దేవుడు తన యొక్క న్యాయం ప్రకారం ఆ దండను, ఆ కోపాగ్ని దేశం మీదకి పంపిస్తారు. అప్పుడు కరువు రావడానికి ఏ విధముగా అవకాశాలున్నాయో వాటిని దేశంలోనికి తీసుకుని రావడమే వాడి యొక్క పని. వాక్యం అదే చెప్తుంది. కరువు రావడం అనేది నిజమే, అది దేవుడి దగ్గర నుండి దేవుడి మూలంగా రావడం అనేది నిజం, కానీ కరువు రావడానికి గల కారణాలు ఏర్పరిచింది సాతాను. అది మనుషుల మధ్యలో కరువు రావడానికి గల కారణాలు ఏమిటి? ఒక దేశంలో కరువు రావాలి. అలా కరువు రావాలి అంటే దానికి ఆ దేశంలో ఉన్నవారు ఏ తప్పిదం చేయాలి? మీరు బాగా చూసినట్లయితే అది ఆహారానికి సంబంధించిన కరువైనా సరే, ఆర్థికపరమైన కరువైనా సరే, ఎందుకంటే అన్ని స్థలాల్లో ఆహార కొరత అనేది కరువు మాత్రమే కాదు. కరువు అనే మాటలో అనేక కార్యాలు ఉన్నాయి. అందులో చూడండి, కరువులో వాక్యం యొక్క కరువు ఉంది, అదే వాక్యం చెప్తుంది. ఇంకొక వైపు మీరు చూసినట్లయితే ఆహార కరువు అనేది ఉంది, భోజనం దొరకని ఒక కరువు. వర్షాలే పడకుండా నీళ్ళే దొరకని ఒక కరువు, తాగడానికి నీళ్లు దొరకవు. తరువాత ఆర్థికపరమైన కొరతలు చూస్తే ఆహార పదార్థాలు దేశంలో ఉంటాయి, కానీ కొనలేము. తాగడానికి నీళ్లు ఉంటాయి, కానీ దానికి వెల, కొనడానికి డబ్బులుండవు. దీనికి పేరు ఎకనామికల్, ఆర్థికపరమైన కరువు.
ఈ ఆర్థికపరమైన కరువుని నేను నేరుగా చూశాను. శ్రీలంక దేశానికి వెళ్ళినప్పుడు ఒక రోజు ఆ దేశంలోని ముఖ్యమైన ప్రాంతాలన్నీ తిరిగి వచ్చాం. అప్పుడు నేను చూసినప్పుడు మంచి నీళ్లున్నాయి, వ్యవసాయం పుష్కలంగా ఉంది. కానీ ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్నారు. షాపుల్లో కాయగూరలు లేవంటే ఉన్నాయి, కానీ కొనలేకపోతున్నారు. దీనికి పేరు ఆర్థిక మాంద్యం. అప్పుడు చూడండి, అనేకమైన కరువులున్నాయి. ఒకటి ఆర్థిక మాంద్యం, వ్యవసాయంలో వచ్చే కరువు, ఆహార పదార్థాల్లో వచ్చే కరువు, తర్వాత ఆర్థిక విషయాల్లో వచ్చే కరువు. ఇలాంటి అనేకమైన కరువులు ఉన్నాయి. అందులో ఒకటి బైబిల్ వాక్యం యొక్క కరువు అనేది. ఈ కరువు అనేది ముఖ్యంగా దేవుడి యొక్క పిల్లల్ని బాధిస్తుంది. కరువు అది ఏదైనాను కారణం ఒకటే. ఈ పాపాన్ని చేస్తే, ఈ తప్పుదని చేస్తే కరువు అనేది వస్తుంది. అప్పుడు వాక్యం యొక్క కరువు అనేది సాధారణంగా ప్రజలందరి మధ్యలో వచ్చే కరువు అనేది కాదు. అది దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క విశ్వాసులు, సేవకులు, వీరి మధ్యలో వచ్చే కరువు. అలాగైతే ఈ పాపం అంతా, వీరిలోని ఈ పాపం వస్తే ఈ కరువు రావడానికి అవకాశం ఉంది. అప్పుడు కరువు రావడానికి కారణాలను ప్రోత్సహించడం మూలంగా కరువు అనే దండను దేవుడు తన యొక్క ప్రజల మీదకి తీసుకుని రావడానికి సాతాను ద్వారములు తెరిచి ఉంచుతాడు. ఇక్కడే సాతాను యొక్క పాత్ర ఉంది. అప్పుడు కరువు రావడానికి మొదటి కారణం ఏంటని అడిగితే వేరు చేయడం. దేశం మధ్యలో, దేవుని యొక్క ప్రజల మధ్యలో వేర్పాటువాదం అనేది వస్తే తర్వాత అక్కడ దండన వస్తుంది. ఆ దండన ఏంటో తెలుసా? కరువు అనే దండన. దావీదు యొక్క కాలంలో ఒక గొప్ప కరువు అనేది కలిగింది. ఒక తెగులు అనేది సంభవించింది. దానికి కారణం ఏంటని అడిగితే వారు చేసిన ఒక పాపం. దావీదును దేవుడు సమస్త ఇశ్రాయేలు మీద ఒక రాజుగా ఏర్పరిచారు. కానీ దావీదైతే ఇశ్రాయేలు దేశంలో అక్కడ 12 గోత్రములు ఉన్నాయి. కానీ అందులో ఒక గోత్రమైన యూదా గోత్రానికి చెందిన వారుగా ఉన్నారు. ఈయన ఈ 12 గోత్రాలకి రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. అకస్మాత్తుగా వాడి యొక్క మనసులో సాతాను ఒక విత్తనం విత్తున్నాడు. విత్తనం విత్తి ఏం చెప్తున్నాడంటే, ఈరోజు నువ్వు రాజుగా ఉంటున్నావు, కానీ ఎప్పటికీ నువ్వు రాజుగా ఉంటావు అనే విషయం తెలీదు. నీ జాతిని లేకపోతే నీ గోత్రానికి చెందిన వారిని, వారే నీకు ఎప్పుడు సహాయంగా ఉంటారు. ఇతర గోత్రములవన్నీ గోత్రం యొక్క పితలు నమ్మలేము. కాబట్టి నీ దగ్గర ఉన్న సైన్యమును, ముఖ్యమైన ప్రధానుల దగ్గర యూదులు ఎంతమంది, మిగతా జాతులు చెందిన వారు ఎంతమందిని లెక్కపెట్టు. వాక్యాలు చెప్పబడుతున్న ప్రజలను లెక్కించడానికి సాతాను దావీదు హృదయాన్ని ప్రేరేపించడని రాయబడింది. అలా ప్రేరేపించగానే దావీదు ఏం చేస్తున్నాడంటే తన మంత్రులను పిలిచి, చూడండి 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 1వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు ఉన్నాయి. అందులో మొదటి వాక్యం ఇలా చెప్తూ ఉంది, ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించమని అని వారికి విరోధంగా మాట్లాడడానికి దావీదు ప్రేరేపణ చేయించబడ్డాడు. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతిని యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంత అనేది నాకు తెలియగలుగులందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రంలో నువ్వు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞేయగా. ఇది మంత్రులకు వినగానే షాక్. ఎందుకు రాజు ఇలా వేరు చేసి లెక్కించాలా? అవును, వారందరూ మన జాతికి చెందినవారు. మన భాషలో చెప్తే మన జాతి ప్రజలు ఎంతమంది, మిగతా జాతి ప్రజలు ఎంతమంది లెక్క పెట్టండి. మీరు క్రైస్తవులు, దేవుడి యొక్క పిల్లలు, బయట చెప్పరు, చూపించరు. కానీ లోపల చూస్తే మన వాళ్ళు ఎంతమంది, మిగతా వారు ఎంతమంది, ఈ పర్సంటేజ్ లెక్కలను లోపల ఉంటాయి. కొన్ని జాతులు ఉన్న ఆ సంఘములోనికి వేరే ఒకరు వెళ్ళారు. అందులో పూర్తిగా వారే ఉంటారు. అందులో ఉండే బిషప్ మొదలుకొని, సేవకులు మొదలుకొని, వారు మొదలుకొని గంట కొట్టేవారి వరకు అందరూ ఒకే జాతికి చెందిన వారుగా ఉంటారు. ఈ వేరుపరచడం ఇదే అక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకు రాజా, మీరు అందరికీ రాజే కదా. దేవుడు చెప్తే నువ్వు సేవకుడివి, అందరికీ సేవకుడివే కదా. ఒక్క జాతి ప్రజలకు నిన్ను సేవకుడిగా నేను నిలబెట్టలేదే. కానీ వీరు దాన్ని వేరు చేసి సాతాను వారి హృదయాన్ని ప్రేరేపించిందని వాక్యం చెప్తుంది. ఆ విధంగా వారందరూ వెళ్ళి లెక్క పెట్టండి. రేపటి దినం మనకు సహకరించేది మన జాతి వారే ఉంటారు. మిగతా వారందరూ దూరం నుండి వేడుక చూస్తారు.
అని చెప్పి ప్రేరేపించడం వల్ల మంత్రులు ఎంత హెచ్చరించి చెప్పినా దావీదు అసలు లెక్క చేయలేదు. దేవుడి యొక్క కోపం వారి మీద రగులుకొనెను. అందరినూ లెక్కించే సంఖ్యను రాజుకు తెలియచేశారు. 9వ వాక్యంలో చెప్పబడుతుంది, యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి దూగల 8 లక్షల మంది యోధులుండిరి. యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. ఇది ఎందుకు లెక్కిస్తున్నాను చూస్తే, మన మనుషులు 5 లక్షల మంది ఉన్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక మీద సైన్యాన్ని మనుషులు తీసుకుంటే యూదుల్నే చూసి తీసుకుని ఒకటి 8 లక్షలు తీసుకుని రావాలి, లేకపోతే 10 లక్షలు తీసుకుని రావాలి. అప్పుడు ఇది తెలుసుకోవడానికి. అలాగైతే చూస్తే మనకి యుద్ధంలో 5, 8, 13 లక్షల మంది ఉన్నారు. ఎంత పెద్ద సైన్యం! కానీ వీడికి అది కాదు, మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అప్పుడు ఇది ఒక రాజుకి అందమా అంటే కాదు. ఈ విధంగా ప్రజల్ని లెక్కించిన తర్వాత 10వ వాక్యం, దావీదు మనస్సు కొట్టుకొనగా, అప్పుడు దావీదు దేవుణ్ణి చూసి, నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకుంటుని. ఎందుకంటే మంత్రులు మళ్ళీ మళ్ళీ చెప్పగానే ఆలోచన చూస్తాను, అవును నేను పాపం చేశాను. యెహోవా కరుణించి నీ దాసుని నా దోషమును పరిహరింపుమని నేను అక్రమంగా అవివేకనే చేశానని చెప్తున్నాడు. ఉదయాన్నే ఆయన లేచినప్పుడు దావీదు యొక్క దీర్ఘదర్శి అయిన గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళి 3 కార్యాలను అడుగు. వేర్పాటువాదాన్ని దేశంలోకి తీసుకుని వచ్చావు, ప్రజల మధ్యలో ఇప్పుడు నువ్వు మన్నింపడిగావు, కానీ నువ్వు చేసిన వేర్పాటువాదం అది ఆ సైన్యంలోనికి వచ్చేసింది. మనమందరం యూదులం, మేమంత ఇశ్రాయేలు వారు అనుకుంటూ ఉంటారు. దానికి ఒక దండన ఉంది. వారి మనసులోండి అది పోవాలి అంటే దానికన్నా పెద్ద దండన భూమి మీద జరగాలి, దేశంలో జరగాలి. లేకపోతే దీన్నే ఊది చాలా పెద్దది చేస్తారు. కాబట్టి నేను 3 దండలను దేశం మీదకి తీసుకుని వస్తాను. 1 కరువు. అందులో చూడండి, దావీదు దగ్గరికి వెళ్ళి 3 విషయం నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదాన్ని నువ్వు కోరుకో అని చెప్పి, గాదు దావీదు యొద్దకు వచ్చి, నీ దేశం ముందు 7 సంవత్సరాలు క్షేమమా, ఏది కావాలి? లేకపోతే 3 నెలలు నీ యొక్క శత్రువులు నేను వెంబడించి దేశాన్ని వారి చేతిలోకి తీసుకోవాలా, లేకపోతే ఒక పెద్ద తెగులు అనేది రావాలా? ఇందులో మనకి అవసరం ఏంటి చూడండి. వారు వేర్పాటువాదం అనే పాపానికి అవకాశం ఇచ్చినప్పుడు క్షామాన్ని దేవుడు పంపిస్తూ ఉన్నారు. దావీదుగా ఉండడం బట్టి ఒక ఆప్షన్. కానీ దీన్ని మీరు సైకలాజికల్గా చూస్తే, ఆయన మన్నింపడిగిన తరువాత కూడా దేవుడు ఎందుకు ఈ దండాన్ని అనుమతిస్తున్నారు అనేది ఆలోచన చూడాలి. ఇది దావీదుతో ముగిసిపోయే ఒక పాపం కాదు. ఇది లోపలికి ప్రవేశించి సైన్యంలో నువ్వు యూదుడువా ఇశ్రాయేలు అని అడుగుతుండగా, అప్పటి వరకు వేరు కాదు అని అనుకున్న సైనికులు, నేను యూదును వాడు ఇశ్రాయేలుడు నేను యూదుని అనే ఒక ఆలోచన మనసులోకి తీసుకుని వస్తున్నారు. రాజే లెక్క తీస్తున్నారని తెలియగానే యూదులకి ఒక ధైర్యం, మిగతా వారికి ఒక భయం. ఇదే మాట్లాడుతూ ఉంటారు, కొద్ది దూరంగా వెళ్ళు, నేనెవరో తెలుసా, యూదా వీరుణ్ణి అంటారు. అప్పుడు దేవుడు వీరు మనసులో ఉన్నదాన్ని తీయాలి అంటే దీనికి మించిన ఒక ఆపదన దేశంలోకి తీసుకుని రావాలి. అప్పుడు ఇవన్నీ మర్చిపోతారు వారు. వాడు ప్రాణం కాపాడుకోవడానికి ఇటు అటు పరిగెత్తేటప్పుడు ఈ వేర్పాటువాదం ఇవన్నీ మర్చిపోతారు. 7 సంవత్సరాల అన్నం నీళ్ళు లేకుండా కరువులో ఉంటే నువ్వు యూదుడై ఉంటే ఇశ్రాయేలుడై ఉంటే ఏంటి అనే విధంగా ఉంటుంది. శత్రువుల మీద వచ్చి పడి మనం వెంబడించి మన దేశం నుండి పారిపోతే మన మనసులో ఆలోచన ఉండదు. కొన్ని దండలు దేవుడు ఆ విధంగానే ఇస్తున్నారు. అదే మన్నింపడిగడు కదా, మన్నించవచ్చు కదా, మన్నించాల్సిన విషయం కాదు. ఇది మనసును మార్చాల్సిన కార్యం. అందులో దేవుడు పెట్టిన మొదటి పాయింట్ మీరు చూస్తే, ఈ వేర్పాటువాదానికి ఉండే దండన, మొదటి దండన కరువు. అప్పుడు ఈ దినాల్లో వాక్యం యొక్క కరువు దేవుడి యొక్క పిల్లల మధ్యలోకి రావడానికి మూల కారణంగా సాతాను దేన్ని తీసుకుని వస్తాడు అని అడిగితే వేర్పాటువాదం. ఈ దినాల్లో అనేకమంది చెప్తుంటారు కదా, జాతి క్రైస్తవంలోనికి వచ్చేసింది, మేమే బాధించబడుతున్నాం, నేరుగా బాధించబడుతున్నాం, చూసాం అని చెప్తున్నారు కదా. నిజమే, ఇది ఉంది. నేను రమారమి 43 సంవత్సరాలు దేవుడి యొక్క పరిచర్య చేస్తున్నా, నేను నేరుగా బాధించబడింది లేదు. నన్ను ఎవరు, మీరు ఏ కమ్యూనిటీ, ఏ జాతి అని అడిగింది లేదు. కానీ ఇది నా అనుభవమే. కానీ ఇతరులు చాలామంది బాధింపబడ్డారు. నేనేది చూశాను, ఒక ఊర్లో ఒక కమ్యూనిటీకి ఒక
సంఘము, అదే సంఘం, అదే వేరుగా ఉన్న సంఘం, అదే ఊరిలో ఇంకో కమ్యూనిటీకి ఇంకో దగ్గర ఉంది. ఒక మంచిదనం, చెడ్డదనం, క్రిస్మస్కి వీరు అక్కడికి రారు, అక్కడ వారు ఇక్కడికి రారు. ఈ విధంగా వేరుగా ఉండడం బయటికి చెప్పకపోయినా దాన్ని చూపిస్తారు. ఒక చెప్పుకోదగిన జాతికి చెందిన వ్యక్తి ఆ పరిచరణ ఆరంభిస్తే వేరే వ్యక్తులు అందులోకి వెళ్ళలేరు. మేం జాతిని చూడం, జాతిని చెప్పం అని స్టేజ్ మీద మాట్లాడినా లోపలికి చూస్తే అది లోతుల్లోకి వెళ్ళిపోయి ఉండడం నిజమే. అది ఆ విధంగా చేసింది ఎవరని అడిగితే సాతానే. మీరు దాని గురించి ఒక పోరాటం చేసి ఒక పుస్తకం రాస్తే ఎవరిని మీరు మార్చలేరు. అది తీసుకుని వచ్చింది సాతాను. ఎందుకంటే వాడికి అది కావాలి. ఈ వేర్పాటువాదం అని లోపలికి వస్తే వీరి మీద కరువు అనే దండన వస్తుంది. దండన తీసుకుని రాగలరు. దావీదు కాలంలో ఒక వేర్పాటుని ఒకే దేశంలో ఉన్న ప్రజల మధ్యలోకి తీసుకుని వచ్చినప్పుడు కరువుని మీరు పంపిస్తారని చెప్పారు కదా, ఆ కరువుని ఇప్పుడు వీరిలోకి తీసుకునండి. ఏ కరువు అది? వీరిని బాధ పెట్టే కరువు. వీరేక తప్పు చేశారు. వీరిని బాధించే కరువు అంటే వాక్యమే దొరకని కరువు. అదే సాతాను యొక్క ప్రణాళిక. అప్పుడు వేర్పాటువాదానికి మీరు అవకాశం ఇస్తే దేని మూలంగానే అది వచ్చినా సరే, ఇది భారతదేశంలో మాత్రమే కదా ఉంది అంటారు. బయట విదేశాలు ఏముందో తెలుసా? ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలా ఉంది. ఇక్కడ జాతి అంటే అక్కడ రంగు, తెలుపు, నలుపు, ఇంక కొన్ని స్థలాల భాషలు. వీడు ఈ భాష మాట్లాడేవాడు, వాడు ఆ భాష మాట్లాడేవాడనే కార్యాలు ఇవన్నీ లోతుల్లోకి వెళ్ళిపోయి ఉన్నాయి. దాన్నే కెలికి పెద్ద చేస్తున్నారు. అంతస్తు అనేది ఒకటి ఉంది. వీరంతా పెద్ద మనుషులు, వారందరూ బయట నిలబడి వినాలి. ఇవన్నీ స్థలాల్లోనే ఒక్కొక్క దగ్గర పేరు మాత్రమే వేరు తప్పించి మూల కారణమైన వేర్పాటువాదం అనేది అన్ని స్థలాల్లో ఉంది. ఈ వేర్పాటు అనేది అధికమయ్యేటప్పుడు సాతాను ఈ కరువు కాలానికి ద్వారములు తెరుస్తున్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇది పెద్దదిగా వస్తూ ఉంటుండగా ఏం చేస్తుందో తెలుసా? ఒక వాక్య కరువు వస్తుంది. ఈ వాక్యం కరువు రావడం అనేది ఒక ఆహారపు కరువు వలనో ఒక మంచినీళ్ళ కరువులానో అది బయటికి కనిపించదు. కానీ మీకు తెలియకుండా మీ చేతుల బైబిల్ని తీసివేస్తాడు. ఒక మంచి ఉపదేశాన్ని మీరు వినలేరు. మాట్లాడిందంతా అబద్ధమే మాట్లాడతాడు, తప్పుగా మాట్లాడతారు. మీరు ఎటువైపు తిరిగినా ఇప్పుడే అలా వచ్చేసింది. యూట్యూబ్లో వెళ్ళి చూస్తే ఏదేదో మాట్లాడుతున్నారు. అది ఎందుకు అనే విషయం కూడా తెలియట్లేదు. అదేదో గొప్ప ముఖ్యమైన కార్యంలా మాట్లాడుతున్నారు. మనమున్నది అంత్య దినములు, కలవరంతో నింపబడిన కాలం. ప్రజలు తప్పిపోయే ఈ కాలంలో ప్రజలు ఈ సమయంలో దేవుడి సమీపంగా ఉండాలి, అది నేర్పించాలి. అది వదిలిపెట్టి కయీనుకి భార్య ఎక్కడి నుండి వచ్చింది? తర్వాత కయీను వివాహం చేసుకుంది తన యొక్క సహోదరుని. అదెలా? ఇది ఎందుకు? కయీను వచ్చారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. హేబేలు గురించి చదివిన లాజిక్ ఉంది. కాయనికి భార్య ఎక్కడి నుండి వచ్చింది? ఆ సమస్య మనకెందుకండి? ఇంకొకరు కూర్చుని నేను పరిశీలించి చూశాను. ఆరంభ కాలంలో మన పితరులు మాట్లాడిన భాష ఏంటి? హెబ్రియల్ భాషే. అదే లోకంలో మొదట మాట్లాడిన భాష. తర్వాత బాబేలు గోపురం కట్టేటప్పుడే విడిపోయింది కదా, వదిలే. దాన్ని ఎందుకు ఇప్పుడు పట్టుకుని? ఇప్పుడు ఏం సమయం? దీనికి ఏంటి అవసరం? కొంతమంది కూర్చుని ఉపదేశానికి ఏం పేరు తెలుసో ఆ ఉపదేశానికి ఇదెందుకు? జరగవలసిన కార్యం ఏంటి? కలవరంతో నింపబడిన సమయం. ఒక మంచి సందేశాన్ని ఇప్పుడు మీరు వినలేరు. అంతా కరప్టెడ్. ఇటువైపు తిరిగినా కొంతమంది యొక్క సందేశాలు మీరు చూస్తేనే వాడు మాట్లాడిన తప్పు, వీడు మాట్లాడిన తప్పు. ఆరోగ్యకరమైన ఉపదేశాన్ని ఎక్కడ మాట్లాడుతున్నారు చూడండి, ఉండదు. అప్పుడు మీరు ఒక మంచి సందేశాన్ని వినడానికి మీరు ఇప్పుడే వెతకాల్సి ఉంది. ఇంకా కొన్ని దినాల తర్వాత చూస్తే అన్ని స్థలాల్లోనే ఎలా అయిపోతుంది? అన్ని స్థలాల్లో ఎంటర్టైన్మెంట్, దానికి మధ్యలోకి వెళ్ళిపోతారు. మిమ్మల్ని నిజముగా జీవంతో కాపాడే వాక్యాన్ని వినాలి, చూడాలి అంటే ఇప్పుడైతే మీకు ఎక్కడ అవకాశమే లేని ఒక పరిస్థితి. కొద్దిగా ద్వారములు మూసుకుపోవడం మీకు తెలుస్తూ ఉందా? జస్ట్ ఒక రౌండ్ ఆన్లైన్లో వెళ్ళి చూడండి. మీ జీవమునకు ప్రయోజనకరమైన సందేశాలు ఎవరు చెప్తున్నారో చూడండి. ఒకరు ధనవంతులు అవ్వడం గురించి మాట్లాడుతున్నారు, దానికి ఒక పెద్ద గుంపే ఉంది. ఇంకొకరు ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుతుంది, దాని గురించి ఒక గుంపే ఉంది. ఒకరు ఏది అనవసరమో దాని గురించి మాట్లాడుతున్నారు. కయీనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది? ఆదామావ మాట్లాడిన భాష ఏంటి? దాని గురించి భయంకరంగా మాట్లాడుతుంటారు. ఈ భాష మాట్లాడారు, దానికి అర్థం, దానికి ఒక గ్రూప్ ఉంటుంది. అనవసరమైన కార్యాలు ఈ విధంగా మన చుట్టూ ఉండేటప్పుడు నిజమైన మాట, నిజమైన ఉపదేశం, ఏం చేయాలనే ఆలోచన ఇప్పుడు మీరు వెతికినా దొరకడం అనేది అరుదు. అది మీకు దొరకదు.
నేను చెప్పేది నిజమో కాదో ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి. ఇంకా కొన్ని స్థలాలు చూస్తే మనసులో చెత్తకుప్పన పెడతారు. ఆయన ఇది చేశారు, ఈయన ఇది చేశారు, ఒకడు మంచివాడు కాదని చెప్పి ఒక నిర్ణయంలోనికి మిమ్మల్ని తీసుకుని వచ్చి మిమ్మల్ని విశ్వాసాలను తొలగిపోయే విధంగా చేయడానికి ఒక గ్రూప్ ఉంటారు. అప్పుడు మంచి సందేశాన్ని ఎక్కడ వింటారు మీరు? నన్ను నిర్మించే, నన్ను నిలబెట్టే, నన్ను దేవునిలో బలపరిచే మంచి సందేశాన్ని ఎందుకు ఎటువంటి కరువు కాలం వస్తుందంటే, దానికన్నా కొంచెం ముందుకు చూస్తే ఒక వేరుపరిచే ఆత్మ దేవుని ప్రజల మధ్యలోకి వచ్చి ఉంటుంది. అన్నిట్లో వేర్పాటువాదం, ఉపదేశం మూలంగా వేర్పాటువాదం, జాతి మూలంగా వేర్పాటువాదం, అంతస్తు మూలంగా వేర్పాటువాదం, వర్ణం మూలంగా, భాష మూలంగా వేర్పాటువాదం, వీడి భాష మాట్లాడుతున్న నా భాష మాట్లాడుతున్న వేర్పాటువాదం. ఒక దేశం తనంత తానే విడిపోతే నిలబడలేదే. అదేవిధంగా ఈ వేర్పాటువాదం లోపల తీసుకుని వస్తే తర్వాత ఒక కరువు వస్తుంది. అది వాక్యం చెప్తుంది. తర్వాత రెండో కార్యం చూడండి. దొంగ సేవకులకును అబద్ధ ప్రవక్తలకు మీరు అవకాశం ఇస్తే కరువు వస్తుంది. ఏ కరువు? దేవుడి యొక్క పిల్లలే పాపం చేస్తారు. అప్పుడు వచ్చే కరువు దేశానికి కాదు, మన మధ్యలోకి వస్తుంది. ఈ కరువే వాక్యం దొరకని, ఆహారమైన వాక్యం దొరకని కరువు కాలం. వాక్యం ఏం చెప్తుంది చూడండి. ఇర్మియా దీర్ఘదర్శన గ్రంథం 14వ అధ్యాయం 14 నుండి 16 వరకు వాక్యాలు. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. ఇర్మియా కాలంలోనే అలా ఉంది. దీర్ఘదర్శనులు నా పేరు చెప్పి యేసు యేసు అని చెప్పి వాడు అబద్ధ దీర్ఘదర్శనాలు చెప్తున్నాడు. అమెరికాలో జరిగిన సంఘటన మీకు తెలుసు. ట్రంప్ అనే వ్యక్తి రాబోతున్న, ఆయనే దేవుడు ఏర్పరిచిన వ్యక్తి. ఇది ఉట్టిదే చెప్తే పర్వాలేదు, ఆయన మీద మీకు అభిమానం ఉంది, ఆయన వస్తే బాగుంటుందని చెప్తే పర్వాలేదు. పరలోకం వెళ్ళాను, బూరద వినిపించింది, దేవుడు చూపించారు, ట్రంప్ మీద కిరీటం పెడుతున్నారు, దేవుడు ఆ కార్యాన్ని చేస్తున్నారు, అలా ఎలా అని చెప్పి ఒకటి కాదు రెండు కాదు, ఒకరు వాన్ చేస్తే 10 మంది వాన్ చేసినట్లుగా పెద్ద గుంపు ప్రవక్తలు అమెరికాలో అంత గొప్పగా పరిచర్య చేసేవారు. అందరూ చెప్పారు. రిజల్ట్ అలా మారిపోయింది. ఆయన లాస్ట్ టైం రాలేకపోయారు. సరే రాలేకపోయారు చెప్పారు, కానీ తప్పైన దీర్ఘదర్శనం అయిపోయింది. ఈ పరిచర్యలు మార్చబడ్డాయా లేకపోతే ప్రవచించడం అనేది ఆపివేశారా అంటే రెండూ లేవు. అది అలవాటు ప్రకారం మళ్ళీ కథ మార్చి మాట్లాడడం మొదలుపెట్టారు. అది జరుగుతూనే ఉంది. అప్పుడు అబద్ధ ప్రవచనాలు మాట్లాడడం, అబద్ధ ప్రవచనాలకి అవకాశం ఇవ్వడం. ఆ సంఘం నుండి ఎవరైనా బయటికి వెళ్ళారంటే అది లేదు, అది ఎప్పట్లానే ఉంది. ఎవరు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, విశ్వాసాలు మీరు వస్తే చాలు అని అది ఒకవైపు పరిగెత్తనే ఉంది. ఎటువంటి బాధింపు వరకు లేదు. తర్వాత ఎలక్షన్ రాను మళ్ళీ దీర్ఘదర్శనం చెప్తారు చూడండి. అప్పుడు ఇటువంటి పరిస్థితి దేశంలో కరువును తీసుకుని వస్తుంది. అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నది, దీర్ఘదర్శులు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. ఇదిలా చెప్పని నేను వారికి ఆజ్ఞాపించింది లేదు, వారితో మాట్లాడను లేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ఎవడు చెప్పి జరగలేదా, తప్పైపోయిందా, మళ్ళీ చెప్తున్నారా? కానీ దాని గురించి మనం కలత చెందట్లేదు. అది వారు వెళ్ళి లెక్కప్ప చెప్పుకుంటారు. మనం అలవాటు ప్రకారం వారికి కానుకిద్దాం, సహకరిద్దాం, వారేం మనకు సగుణం చెప్తారు చూద్దాం అని వెళ్తుంటారు. వాక్యం చెప్తుంది కాబట్టి వీరి విధంగా అబద్ధ ప్రవచనాలు చెప్పడం వల్ల 15వ వాక్యం చూడండి. నేను వారిని పంపకపోయినను, నా నామం బట్టి ఖడ్గమైన క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తను గూర్చి యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడో ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామం వలనను లయమగుదురు. చూసారా? ఇటువంటి అబద్ధ ప్రవచనాలు చెప్పేవారి మధ్యలో దేవుడు వారి మధ్యలోకి పంపించే భయంకరం ఖడ్గం, ఆకస్మిక మరణాలు. రెండవది క్షామం. రెండవది క్షామంలో మరణిస్తారు. తప్పుగా ప్రవచించిన వాడికి దండన. ఇది ఈ దీర్ఘదర్శనం విన్నవాడు ఉన్నాడు కదా, వాడికేంటి? వారి యొక్క ఉత్సాహమైన కానుకల మూలంగా దేవుడికి లంచం ఇచ్చేదిగా అనుకుని వీరికి డబ్బులు ఇచ్చి, వీరికేదో సహకరించి, వారేదో చెప్తున్నారు జరుగుతుందో లేదో,
మనకి ఈయనే కాపరని చెప్పి వెనకదలు పరిగెత్తున్నాడు చూడండి, వాడు తప్పించుకుంటాడని చూస్తే లేదు. మేము బుట్టిదే కదా విన్నాం, మేం చెప్పామా? అలా ఏం తప్పించుకోలేరు. వాక్యం చెప్తుంది చూడండి. వారి దగ్గర ఎక్కడ ఇర్మియా 14:16లో వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకు పాలై యెరూషలేము వీధుల్లో పడవేయబడుదురు. వారినెన్ను, వారి భార్యలెన్ను, వారి కుమారులెన్ను, వారి కుమార్తెలను పాతిపట్టు వాడెవడును లేకపోవును. చూసారా, కరువులో దెబ్బలు తిని, ఖడ్గము వల్ల దెబ్బలు తిని పాతిపడ్డానికి మనుషులు లేకుండా పడి ఉంటారట. ఎవరు? దీర్ఘదర్శనం చెప్పినవాడు కాదు, వాడు చెప్పింది వినినవాడు, వాడికి తన కానుకల ద్వారా సహకరించినవాడు, వాడి యొక్క పరిచయకు సహకరించినవాడు. ఇందులో ఎవరు తప్పించుకోలేరు. అప్పుడు ఈ దినాల్లో అనేక మంది దొంగ ప్రవక్తలు రావడం, అబద్ధ పరిచారకులు ఎక్కువవడం, దేవుని యొక్క పిల్లల మధ్యలో ఒక కరువు తీసుకుని రావడానికి సాతాను తెరిచే ద్వారం అనేది మరిచిపోకూడదు. అప్పుడు కరువు వస్తుందని తెలిసి మీరు తలుపులు మూసివేస్తే అది రాదు. కానీ మనం వినం కదా. మనకిప్పుడు షార్ట్ కట్ కావాలి. నేను కూర్చుని ప్రార్థన చేసి వాక్యం చదివి దేవుడి దగ్గర ఒక కార్యాన్ని అడిగి పొందుకోవడానికి బదులుగా ఈరోజు కూలి ఇచ్చి వేరొక మనిషిని ఆ స్థానంలో పెడదాం. వాడు నా నిమిత్తం విజ్ఞాపన చేస్తాడు, వాడు నా నిమిత్తం పాడుతాడు. ఎలా ఉందో చూసారా? దొంగ సేవకులు రావడానికి కారణమే ఇదేనండి. దొంగ సేవకులు. షార్ట్ కట్స్ని వెతకండి, దానికి వ్యతిరేకమైన కార్యాలు పెట్టకండి. మీరు ప్రార్థన చేస్తే దానికి మీరు మాత్రమే ప్రార్థన చేయాలి. దానికి బదులుగా వేరే మనిషిని ఎతికేటప్పుడు అనేక గ్రూపుల లోపలికి వస్తున్నాయి. వారు ఖచ్చితంగా దొంగలై ఉంటారు. కొన్ని స్థలాల్లో అడగండి, మీరు ఏం చేస్తున్నారని అడగండి. నేను ప్రార్థన పరిచర్య చేస్తున్నా అంటారు. నెల జీతం ఎంతో అడగండి. నాకు నెల జీతం 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఏం పరిచర్య చేస్తున్నారని? ప్రార్థన పరిచర్య చేస్తున్నా. అప్పుడు జీతానికి డబ్బులు తీసుకుని మీరు ఒక స్థలంలో కూర్చుని ఎవరో ఒకరు ఈ విధంగా ఇన్స్టెంట్గా ప్రార్థన కోరుకునేవారు మీతో మాట్లాడగానే మీరు వారి గురించి ప్రార్థన చేస్తారు. వారి ముఖము మీకు తెలియదు, వారి సమస్యలు మీకు తెలియవు. మీరు అదొక జాబు, అదొక పని మీరు చేస్తున్నారు. ఆ వ్యక్తి ఉన్నాడు చూడండి, ఫోన్ చేసిన వాడు. వాడికి ఏంటంటే వీడు కూర్చోడు, ప్రార్థన చేయడు. దాన్ని తీసేసి మనకి బదులే వేరొకరై ఉంటే బాగుంటుంది అని చెప్పి జీతానికి మనుషులు పెట్టుకోవడం. గ్రామాల్లో నేను చూసి ఉన్నాను. గ్రామాల్లో ఒక కాలంలో ఎవరైనా మరణిస్తే వచ్చి ఏడుస్తారు. అలా వచ్చి వారి దుఃఖాన్ని ఒక పాటగా పాడుతారు. దానికి ఒక పేరు కూడా ఉంది. వచ్చి ఓ అని ఏడుస్తారు. కానీ దాని తర్వాత ఏమైందంటే ఇలా ఏడ్చేడ్చి గొంతుకు ఎండిపోతుందని చెప్పి ఏడవడానికే మనుషుల్ని అద్దెకు తీసుకుని వస్తారు. ఇది చూసారా? బాగా చెప్పి ఏడుస్తారు. దానికి కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, వస్తారు. చనిపోయింది ఎవరన్నా అడుగుతారు. వారి పేరేంటి, భార్య పేరేంటి, ఎంతమంది పిల్లలు, ఏం పని చేస్తారు, ఇవన్నీ అడిగి రాసి పెట్టుకుని దాన్ని పాటగా పాడేస్తారు. 2 భార్యను పెళ్లి చేసుకున్నారే, 7 మంది కన్నావే, వెళ్ళిపోయేవే అని ఏడుస్తారు. నేను ఏడవడానికి బదులుగా వేరొకరు డబ్బులు ఇచ్చి ఏడవడం అని చెప్పడం. దాని తర్వాత దాన్ని మార్చి ఏం చేస్తారంటే వయసైన వృద్ధులు ఒక క్యాసెట్లో దాన్ని రికార్డ్ చేసి, ఇదంతా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతున్నది, రికార్డ్ చేసి ఆ పాటలు పెట్టుకుని ఉన్నారు. మనం వెళ్ళి వాళ్ళని పిలిస్తే వారు కూడా వస్తారు. ఈ క్యాసెట్ని చేతికిచ్చి ఈ పాటను వెయ్యని చెప్పి మైక్లో పాడనిస్తారు. ఏడుపు రాలేదంటే వదిలేయి. ఇదేంటి, డబ్బులిచ్చి ఏడ్చి తీరాలని ఖచ్చితంగా ఏదైనా ఉందా ఏంటి? క్యాసెట్ వేసి ఏడవాలని ఏమైనా ఉందా ఏంటి? అదేవిధంగా ఈ దినాలు మనకన్నీ ఇన్స్టంటే. వారు చేసేది ఏ విధంగా ఉందో దాన్ని చూసి మనం నవ్వుతున్నామే, అదే మనం చేస్తున్నాం. నేను ప్రార్థించడం బదులు ఇంకొకరు ప్రార్థన చేస్తారట. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీకు సపోర్ట్గా ఒకరు ప్రార్థన చేస్తున్నారంటే అది పర్వాలేదు. మిమ్మల్ని ప్రార్థనలో సహకరించడం రండి, మీరు ప్రార్థన చేయండి, నేను కూడా కలిసి మీ గురించి ప్రార్థన చేస్తాను చెప్తే పర్వాలేదు. కానీ ఈయన ప్రార్థనే చేయరు, ఫోన్ చేస్తారు. నేను వాయిస్ ఆఫ్ జీసస్ ఫోన్ చేశాను, వారు ప్రార్థన చేస్తామని చెప్పారు, వారికి నేను ఫోన్ చేశాను, ఈ సేవకునికి ఫోన్ చేశాను. అప్పుడు మీరు వారే ప్రార్థన చేస్తున్నారు కదా, డబ్బులు ఇస్తున్నాం కదా. ఇలా చేసేటప్పుడే దొంగ సేవకులు వస్తూ ఉన్నారు. ఒక షార్ట్ కట్ మనం వెతికేటప్పుడు అబద్ధ ఉపదేశకులు, అబద్ధ దీర్ఘదర్శులు వస్తున్నారు. దేవుడి దగ్గర మీరు కూర్చొని వెతకండి, దేవుడు మీతో మాట్లాడాలి. వట్టి దీర్ఘదర్శి ఏం చెప్తున్నాడో దాని వెనకతలా పరిగెత్తకండి. పర్సనల్గా దేవునితో మీ యొక్క బంధాన్ని సరిచేసుకోండి. ఇది మనం మార్చేటప్పుడే మనుషుల లోపలికి వచ్చి దాన్ని ఒక బిజినెస్ చేసి
దానికి ఒక పెద్ద టీమే పెట్టి మీ దగ్గర కానుకలు తీసుకుని దానికి జీతం ఇచ్చి జీతం తీసుకుని ప్రార్థన చేసే వారి యొక్క ప్రార్థన ఏ విధంగా ఉంటుందో తెలియదు, మీకే తెలియాలి. డబ్బులు తీసుకుని రోధించే వారి యొక్క రోదన ఏ విధంగా ఉంటుందో తెలియదు. వారు నిజంగా భారంతో ఏడుస్తారా, ఏదో స్థలమంతా ఏడుతో నింపాలనే కదా చేస్తారు. చూసుకోండి. తర్వాత చూడండి, తర్వాత కరువు రావడానికి గల కారణం ఏంటని అడిగితే, దేవుడికి విరోధముగా పాపం చేస్తే క్షామం వస్తుంది. హెజ్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 13, 14 వాక్యాలు ఈ విధంగా చెప్తున్నాయి. అవేం చెప్తున్నాయి? నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధర్మగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేసేదను. అప్పుడు నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండి నన్ను నేను వారి ప్రార్థన కూడా విన్నాం. వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు, కానీ క్షామమైతే వెళ్ళదు అని దేవుడు చెప్తున్నారు. అప్పుడు దేవుడికి కోపాన్ని కలిగించి దేవుడికి విరోధంగా ద్రోహం చేసేటప్పుడు దేవుడు దేశంలో ఆదరణ కలిగించే కార్యాన్ని మార్చివేస్తున్నారు అని వాక్యం చెప్తుంది. తర్వాత చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని అలక్ష్యం చేసి దేవుడి యొక్క మాటను తోసివేస్తే దేవుని యొక్క కోపం అనేది వచ్చి దేశంలో క్షామం కలుగుతుంది. ఇర్మియా దీర్ఘదర్శన గ్రంథం 11వ అధ్యాయం 21, 22, 23 చూడండి. దేవుడు ఒక నిజమైన దీర్ఘదర్శనం నిలబెడుతున్నారు. వాడి మూలంగా దేవుడు చెప్పి పంపిస్తున్నది, ఈ దేశం మీద ఎక్కువ కీడు రాబోతుందని వెళ్ళి చెప్పు. కానీ ప్రజలు దాన్ని వినాలని కోరుకోలేదు. ఇర్మియా యొక్క చరిత్రను చదివి చూడండి. ఈ వ్యక్తి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ఏడుస్తూ చెప్తాడు, అయ్యో దేశం మీదకి ఆపద వస్తుందని. వాడి నోటిని మూసివేయండి, వాడి లోపల కటిక చీకట్లో పడివేయండి అని చెప్పి ఆయన రాసి ఇచ్చిన యొక్క దీర్ఘదర్శనాలను కత్తిరించి ఆ మాటలను అలక్ష్యం చేశారు. దేవుడు చెప్పిన దానికి దండన ఏంటో తెలుసా? చూడండి, నేను మాట్లాడాను, దేవా నువ్వు చెప్పావు కదా, నేను చెప్పాను. వారు దాన్ని వినలేదు, తోసివేశారు. ఇప్పుడు దేవుడు వారి దగ్గర మాట్లాడుతున్నారు. 21వ వాక్యం, ఇర్మియా 11, 21 కావున నీవు మా చేత చావకుండానట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదు. ఎవరికి? ఇర్మియాకు చెప్తున్నారు. ఇక నువ్వు ప్రవచించకూడదని చెప్పి నీ ప్రాణమును తీసివేయాలని చూసే ఆనతోతు వారిని గురించి దేవుడు చెప్తున్నారు. ఇక మీద నువ్వు ప్రవచించినట్లయితే నిన్ను మేము చంపివేస్తామని చెప్పారు కదా, అందువల్ల నువ్వు ప్రవచింపకూడదు అని చెప్పారు కదా. ఆనతోతలు ఉండే ప్రజలు నా వాక్యాన్ని రాసి ఇచ్చినప్పుడు దాన్ని చింపివేసి అగ్నిలో పడవేశారు కదా. ప్రవచించిన నిన్ను లోపల పడవేశారే. నువ్వు ఇక ప్రవచింపకూడదు, ప్రవచిస్తే చంపివేస్తామని చెప్పి నిన్ను భయపెట్టారు కదా, నీ ప్రాణాన్ని తీసివేయాలని చూశారే. ఆ ఆనతోతు ప్రజలకు నేను చెప్పే మాట అని దేవుడు చెప్తున్నారు. ఇదిగో దీని నిమిత్తం నేను వారిని శిక్షింపబోచున్నాను. వారి యవ్వనులు ఖడ్గము చేత చంపబడెదరు. ఎవరు? నా వాక్యాన్ని తీసుకుని వచ్చిన ఒక మనిషిని అలక్ష్యం చేసి వాడిని భయపెట్టి వాడి మూలంగానే మాట్లాడిన మాటలను అలక్ష్యం చేశారు కదా. నీ యవ్వనులు ఖడ్గము చేత చంపబడెదరు. వారి కుమారులను కుమార్తెలను క్షామం వలన చచ్చెదరు. వారికి శేషమేమీ లేకపోవును. నేను వారిని దర్శించు సంవత్సరమున్న ఆనతోతు కీడును వారి మీదకి రప్పింతును అని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నారని చెప్తున్నారు. అప్పుడు దేవుడి యొక్క మాటను అలక్ష్యం చేస్తే దేవుడు మీతో మాట్లాడేంత వరకు సమస్య లేదు. దేవుడు మీతో మాట్లాడి మీరు దాన్ని అలక్ష్యం చేస్తే ఈ ఆనతోతు యొక్క ప్రజలు దేవుడి యొక్క మాటను అలక్ష్యం చేయడం మాత్రమే కాదు, ఇర్మియాను చూసి చెప్తున్నారు, ఇక మీదట నువ్వు ప్రవచింపకూడదు. లేదండి, దేవుడు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడినా మాకు అది అవసరం లేదు, నువ్వది చెప్పకూడదు. చెప్పినట్లయితే నిన్ను మేము చంపివేస్తామని చెప్పి ఈయన ప్రాణాన్ని తీయడానికి చూస్తున్నారు. ఆ చరిత్ర మీకు తెలుసు. దేశం మీద అన్యువులు దండెత్తబోతున్నారు. ఇలా దండెత్తి వచ్చి అందరినీ చంపివేసి దేశమును కొల్లగొట్టబోతున్నారు నెబుకద్నెజర్.
వారు వచ్చి దేశంను పట్టుకోబోతున్నారు. అప్పుడు దేవుడు చెప్తున్నారు, శత్రువులు వస్తున్నారు దేశం మీదకి, దేశం నాశనం అవబోతుంది. దేవుడు చెప్తున్నారు, మీరు యుద్ధానికి వెళ్తే గెలవరు, వారు దూరంగా ఉండగానే వారితో సమాధాన పడండి అని దేవుడు చెప్తున్నారు. కానీ రాజు కోపం వస్తుంది. మేమంతా ఇంతమంది రాజులు కలుసుకుని ఇంత సైన్యం ఉంది, నువ్వు దీర్ఘదర్శనమైన పేరుని చెప్పి ప్రజల హృదయాన్ని నిరుత్సాహానికి గురి చేస్తున్నావు. మనం గెలవము, పారిపోతాం, దేశం నుండి పారిపోతాం, ఇటువంటి మాటలకి చెప్పకూడదు. లేదండి, దేవుడే చెప్తున్నా దేశానికి ఆపద రాబోతుంది. ఆయన పట్టుకుని బాధలు పెట్టి ఆ బురదలో ఆయన పడవేసి ఆయన భారంతో రాసి ఇచ్చిన దీర్ఘదర్శనపు మాటలను కత్తితో చీల్చివేసి అగ్నిలో తీసుకుని పడివేసి నవ్వి కాళ్ళ కింద వేసి నలగదొక్కి దేవుడు చెప్తున్నారు, వీరు క్షామంలో చనిపోతారు, వారి యవ్వనస్తులైన పిల్లలు ఖడ్గమ వల్ల సంహరించబడదు. అలానే జరిగింది. అప్పుడు కరువు ఎప్పుడు వస్తుంది? దేవుడి యొక్క వాక్యాన్ని అలక్ష్యం చేసేటప్పుడు, దేవునికి ద్రోహం చేసేటప్పుడు. అప్పుడు వీటన్నిటినీ చేయించడం మూలంగా తన ప్రజల మధ్యలో వేర్పాటువాదం తీసుకుని వచ్చేటప్పుడు దేవుడు క్షామాన్ని అనుమతిస్తారు. ఇప్పుడు సాతాను ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ ప్రజల మధ్యలోకి, దేవుని యొక్క ప్రజల మధ్యలో క్షామాన్ని తీసుకుని రావాలి. వీరి యొక్క క్షామం అనేది వాక్యమే లేనటువంటి క్షామం. ఎందుకంటే వాక్యంలోనే మన నిత్య జీవం ఉంది, ఈ వాక్యంలోనే మన గెలుపు అనేది ఉంది, ఈ వాక్యంలోనే లోకం పనిచేస్తూ ఉంది. ఇది వారి చేతులను లాక్కుంటే దేవుని యొక్క ప్రజల మధ్యలో మొదట వేర్పాటువాదం తీసుకుని రావాలి. రెండవది, దొంగ సేవకులను నిలబెట్టాలి. వాడు మాట్లాడి ఎంటర్టైన్మెంట్, డాన్స్, ఆటలు, పాటలు, వాడు మనసుకు నచ్చిందంతా మాట్లాడినాయి. అది అనేక మంది ప్రజలు వెంబడించాలి. వాక్యాన్ని వెతకూడదు. వారి మాయలో ఉండేటప్పుడు వారి చేతులను బైబిల్ లాక్కో, ఉపదేశాన్ని కన్ఫ్యూజ్ చేయి, ఇదే ఉపదేశం అని చెప్పు. వారిని చదవనివ్వక, చూడనివ్వక, వాక్యాన్ని వెతకనివ్వక, పరిశీలించనివ్వక. ఇది సాతాను యొక్క తంత్రం. ఇటువంటి కఠిన భయంకరమైన క్షామం వస్తే అది ఒట్టి దేవుని యొక్క బిడ్డలు మాత్రమే కాదు. నేను ఆరంభంలో చెప్పినట్టుగా ఈ లోకం యొక్క మూలం, ఈ మూల పదార్థం అంతా దేవుని యొక్క వాక్యం మూలంగా కలిగింది. అప్పుడు ఈ వాక్యంలో ఒక మార్పు అనేది వస్తే అది భూమిలో యొక్క మార్పుని బయలుపరుస్తుంది అనేది మర్చిపోకండి. దేవుడిచ్చిన బైబిల్ గ్రంథం మర్చిపోయేటప్పుడు ప్రజలు దేవుడే వారిని మర్చిపోతారు. బైబిల్లో లేనిపోయిన వాటిని మీరు కలిపేటప్పుడు భూమి కూడా అదే విధంగా అన్ని కార్యాలు కలిసిపోతుంటాయి. బైబిల్ యొక్క పునాదులు మీరు కదిలించినప్పుడు భూమి యొక్క పునాదులు కూడా కదిలించబడుతున్నాయి. అప్పుడు సాతాను తంత్రముగా దేవుని యొక్క బిడ్డల దగ్గర ఉన్న ఆ మాటలను, సత్యమును, ఉపదేశమును అపహరించుకొనుకుండానట్లు మీరు జాగ్రత్తగా ఉండాలి. వేర్పాటువాదానికి అవకాశం ఇవ్వకండి. నిజమైన దీర్ఘదర్శనాలను అంగీకరించాలి. దొంగ ప్రవచనాల్ని, దొంగ పరిచర్యలను కళ్ళ కూడా మీరు సపోర్ట్ చేయకండి. వాక్యం అలానే చెప్తుంది. చెప్పిన వాడికి మాత్రమే కాదు, అది విన్నవానికి కూడా దండన వేచి ఉందండి. దేవునికి విరోధంగా ద్రోహం చేయకండి. అన్నిట్లో నిజాయితీతో ఉత్తమంగా ఆత్మ సంబంధమైన ఆరోగ్యకరమైన క్రైస్తవులు మిమ్మల్ని కాపాడుకుంటే దేవుడు మిమ్మల్ని ఈ భూమి మీద కాపాడుతారు. దేవుని యొక్క వాక్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. దాని యొక్క పదుని తీసివేయడానికో, లేకపోతే దాన్ని మన చేతుల నుండి లాక్కువడానికో, అది ఉపయోగించకుండా ఉన్నట్లు మనల్ని అడ్డగించడానికో సాతాను చేసే తంత్రములను మీ కనులు తెరిచి చూసే విధంగా దేవుడు మీకు సహాయం చేయాలి. కనులు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మేం మాట్లాడిన కార్యం నిమిత్తమే కోటాను కోట్లు వందనాలు. దేవా, ఇక రాబోయే దినాల్లో కఠినమైన కరువు, అది వాక్యం దొరకనటువంటి కరువు, అది వస్తే భూమి యొక్క పునాదులు కదిలించబడతాయి, భూమిలో ఆపదలు అధికమవుతాయి, దేవుని యొక్క ప్రజలు తడబాటుకు గురవుతారు, వీధిలో సవాళ్ళు పడతాయి. దేవా, ప్రజలు క్షామం వలన ఎండిపోతారు. ఇవన్నీ భూమి మీద జరుగుతాయని మాకు తెలుసు. సాతాను చేసే ప్రతి విధమైన దుష్ట కార్యాలు, తంత్రాలు ఎదుర్కొనే విధంగా ఈ వాక్యం విన్న ఒక్కొక్కరి కన్నులను ప్రకాశవంతంగా మీరు తెరవమని మేము ప్రార్థన చేస్తున్నాం. వాక్యం పదునైనది, కానీ దాన్ని ఉపయోగించేవాడు జయించేవాడుగా ఉండాలి. దాన్ని ఉపయోగించడం తెలుసుకున్నవాడుగా ఉండాలి. ఆది యొక్క
పదున్ని తీసివేసినట్లయితే దాన్ని ఉపయోగించేవాడిని కూడా అలానే చేసి వచ్చే అటువంటి సంస్కృతి ఈ దినాల్లో మా దేశంలో అధికమవడం మేము చూస్తున్నామే. దాన్ని ఆధీనంలో ఉంచండి, మా కన్నులను తెరవండి. దేవుని యొక్క ప్రజలు మేలుకొనడానికి సహాయం చేయండి. యేసు నామమున ఈ మాటలు విన్న ఒక్కొక్కరిని మీ కరంలో సమర్పిస్తూ ప్రార్థిస్తున్నా. దేవ, మీ ఆధీనంలో ఉంచుకుని నడిపించండి. యేసు నామమున మా ప్రార్థనలు అంగీకరించండి మా తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుడు మనల్ని సంధించి అనేక కార్యాలు బయలుపరిచి మనతో మాట్లాడారు. ఈ అంత్య దినాల్లో వచ్చే ఆపదల గురించి ప్రార్థన చేశాం. మేల్కొల్పు కలిగించే ఒక సందేశాన్ని విన్నాం. ఈ కార్యములన్నిటినీ మనసులో పెట్టుకుని జాగ్రత్తగా నడుచుకోండి. దేవుని రాకడ సమీపం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే మిమ్మల్ని అందరినీ తన రెక్కల కింద భద్రపరుచుకుని కాచి కాపాడనుగాక. ఆమేన్.